నమో గురుభ్యః. మనము మన భాగవతంలో మనసు గురించి అర్థం చేసుకుంటూ వస్తూ ఉన్నాము. మనసు ఇదొక మాయ. అది నిరంకుశంగా మనలను ప్రపంచంలోకి లాగుతూ ఉంటుంది అని చూసుకుంటూ వస్తూ ఉన్నాము. ఇప్పుడు ఈ శబ్దాలన్నీ మాయమైనప్పుడు అర్థం తెలుస్తుంది అని ఏదైతే మనము విచారణ చేస్తూ ఉన్నామో, ఆ మాయ ఇంకేదో గాదు మనసు అని చూసుకుంటూ వస్తూ ఉన్నాము. దాన్ని మాయం చెయ్యాలి అని ఇక్కడ మన అమృత బిందులో ముందే చెప్పారు. దాని గురించి ఆలోచన చెయ్యి నువ్వు. ఎప్పుడైతే అసలు నువ్వు ధ్యానం చేసి, చేసి, ఆలోచన చేసి, చేసి, విచారణ చేసి, చేసి, తపించి, తపించి దీన్ని క్షయం చేస్తావో మనసుని, అప్పుడు నువ్వెవరో నీకు తెలుస్తుంది అని నిర్విషయం చెయ్యి దాన్ని. నిర్విషయం చెయ్యి. ఎందుకు అంటే ఈ మనసే మనుషులకు బంధానికి, మోక్షానికి కారణము. విషయాల్లో తగులుకున్నదంటే బంధం కలిగిస్తుంది. నిర్విషయం విషయాలు వదిలిపెట్టేసిందంటే ఇంకా అదే నశిస్తుంది కాబట్టి ఇంకేం బంధాలుండవు మనకు. ఉన్నదంతా నేను అని తెలుస్తుంది అని నిర్విషయం చెయ్యి అని చెప్తూ ఉన్నారు. అందుకనే మన భాగవతం గూడా ఇది విషయాలతో కూడి ఉంటుంది. విషయోపరక్తమై ఉంటుంది. ఇక్కడ అమృత బిందులో చెప్పినట్టే విషయాసక్తమై ఉంటుంది. విషయోపరక్తమై ఉంటుంది అని చెప్తూ వస్తారు. చెప్తూ ఈ గుణాలను బెట్టుకుని తగులుకున్నది అంటే మనుషులకు వ్యసనం కలిగిస్తుంది. మన ఏవ మనుష్యాణం కారణం బంధం. లేదా ఒకవేళ నిర్గుణమయ్యింది అంటే ఇంక దానికి క్షేమం. మనసు నశించింది అంటే అది క్షేమం అని చెప్తూ వచ్చింది. కాబట్టి మనం ఏం జేయాలి? విషయాలకు తగులుకోకుండా, గుణాలకు తగులుకోకుండా, పదార్థాలకు తగులుకోకుండా, ఇంద్రియాల వెంటబడి పోకుండా, మనస్సుని ఏ విధంగా కాపాడాలి? దాన్ని ముందు ఎట్లా నిగ్రహించాలి? వశం చేసుకోవాలి? తర్వాత దాన్ని ఎట్లా మాయం చెయ్యాలి? లయం చెయ్యాలి? అని చూస్తూ వస్తూ ఉన్నాము. ఇందులోనే భాగంగా ఇక్కడ మన అమృత బిందు ఉపనిషత్తులో శబ్దం గురించి ఏవి చెప్తూ ఉన్నారో, ఆ శబ్దాలు కొద్ది వారాలుగా మనము ప్రపంచంలో మనం పొద్దస్తమానం మాట్లాడుతూ ఉండే మాటలుగా, 2 వేదాల్లోని వాక్కులుగా, 3 ఓంకారంగా చూస్తూ వచ్చాము. ఇప్పుడు 4వది శబ్ద ప్రపంచము. శబ్దమయమైన శబ్దాదులతో నిండి ఉన్న ఈ బ్రహ్మాండం మొత్తమంతా మాయ. అది ఓన్లీ మాయాజాలము. మాయ వలలాగా, నెట్‌లాగా ఆవరించి ఉన్నది. అదే చీకటి. ఆ తమస్సు భిన్నం కావాలి. అప్పుడు ఏకం తెలుస్తుంది అని చెప్తూ ఉన్నారు గదా! ఇప్పుడు ఈ శబ్ద బ్రహ్మం ఏదున్నదో, అంటే శబ్దాదులతో కూడిన ఈ మొత్తం జగత్తులాగా కనిపిస్తూ ఉన్నది జాగ్రత్త అవస్థలో. కలలాగా కల్పిస్తూ ఉన్నది స్వప్నంలో. దాన్నేం చెయ్యొచ్చు? ఎందుకు అంటే, దాన్నర్థం చేసుకున్నాడంటే వాడు దాన్ని లయం చెయ్యొచ్చు. దానితో పరబ్రహ్మను పొందొచ్చు. అంటే వాడే పరబ్రహ్మము అని తెలుసుకుంటాడు అని ఉన్నది గాబట్టి, మళ్ళీ 4వ పద్ధతిలో శబ్దాలను మనం అర్థం జేసుకుందాము. శబ్దాలు మొదలైనవి అన్నాను గదా! అవి 5 ఉంటాయి. ఈ శబ్దాలు మొదలైన వాటినే విషయాలు అని పిలుస్తారు. ఇక్కడ విషయోపరక్తం విషయాలతో ఉపరక్తం తగులుకుని, కూడుకుని ఉన్నది. ఆసక్తితో సక్తమై ఉన్నది అని ఇక్కడ విషయాసక్తం నిరస్తం అస్తమించాలి పూర్తిగా. నిర్విషయం చేయాలి. ఎందుకంటే విషయాసక్తమైతేనే బంధము అని చెప్తూ ఉన్నది కాబట్టి, విషయాలంటే ఏమి అని అక్కడి నుంచి మొదలు పెడదాము. ఏమి చెయ్యొచ్చు ఈ 5 విషయాలని? వాటిని పంచ తన్మాత్రలు అని కూడా పిలుస్తారు. వాటినేం చెయ్యొచ్చు అని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాము. ముందు నేను ఒక మాట అన్నాననుకోండి. ఒక శబ్దము. ఒక శబ్దం అన్నానంటే, అప్పుడది ఒక పదం అవుతుంది. పదం గదా! ఏం శబ్దం అంటాను నేను? మామిడి పండు అంటాను. మామిడి పండు అనగానే వెంటనే ఏం జరిగింది? దాని అర్థం ఒకటి, దాని రూపం ఒకటి స్ఫురించింది కదా!
అర్థము లేదా దాన్నే పదార్థము అని పిలుస్తారు. ఈ పదార్థం స్ఫురిస్తుంది వెంటనే మనకి. ఒక మామిడి పండు రూపము. ఎన్ని స్ఫురిస్తాయి? మామిడి పండు యొక్క రూపం ఒకటి మనసులో కదులుతుంది. ఆ మామిడి పండు యొక్క రూపం అయిపోయిన తర్వాత రుచి మనసులో కదులుతుంది. ఆ తర్వాత రుచయిపోయిన తర్వాత దాని వాసన అంటే ఏదో ఒక ఆర్డర్‌లో దాని వాసన తెలుస్తుంటుంది. వాసన తర్వాత అది ఎట్లా ఉంటుంది తాకితే అని స్పర్శ తెలుస్తుంది. ఆ తర్వాత దాన్ని కోస్తే ఎటువంటి శబ్దమొస్తుంది అని ఆ శబ్దం తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ ఏవున్నాయో, ఇవన్నీ గూడా తన్మాత్రలు అని పిలుస్తారు వీటిని. తన్మాత్రలు అని పిలుస్తారు మొత్తము. రంగు, రుచి, రూపము, స్పర్శ, శబ్దము. వాటిని పదార్థాలు అంటారు. లేదా ఈ పదానికి మామిడి పండు అన్న పదానికి ఇవన్నీ అర్థాలు. వీటిని తన్మాత్రలు అని గూడా పిలుస్తారని చెప్పుకున్నాం గదా! ఇప్పుడేమవుతుందంటే ఈ రంగు, రూపం, రుచి, వాసన, స్పర్శ ఇవన్నీ మామూలుగా మనకి తెలియవు. వాటికి ఆ అవకాశం లేదు. నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే అవి పట్టుకోవడానికి సెన్సరీ ఆర్గన్స్ కావాలి. ఆర్గన్స్ అని పిలుస్తారు ఇంగ్లీష్‌లో. తెలుగులో ఇంద్రియాలు అని పిలుస్తారు. లేదా సంస్కృతంలో. ఈ ఇంద్రియాలేవి మళ్ళీ రూపానికి ఇంద్రియము కన్ను. రుచికి ఇంద్రియము నాలుక. వాసనకి ఇంద్రియము ముక్కు. స్పర్శకు ఇంద్రియము చర్మం. శబ్దానికి ఇంద్రియము చెవి లేదా చెవులు. ఇప్పుడు మన మనసు ఏం చేస్తుందంటే, ఈ ఇంద్రియాల ద్వారా మనసు పదార్థాల యొక్క రంగు, రూపము, రుచి వాటిని పట్టుకుంటుంది. మళ్ళీ అక్కడికే అయిపోలేదు. ఇంకా విచిత్రం. అంత తొందరగా అయిపోతే ఇంకా బానే ఉంటుంది. సో, ఊరుకోకుండా మన కన్ను రూపాన్ని పట్టుకున్నది అంటే, ఆ రూపము దాని పాటికి అదుండదు. రూపానికి ఒక ఆకారం ఉంటుంది. మామిడి పండు పలాని ఆకారంలో ఉంటుంది అని ఒకటుంటుంది. కాక మామిడి పండు ఏ సైజులో ఉన్నది? ఏ పరిమాణంలో ఉంది? మామిడి పండు ఏ రంగుతో ఉంది? దాని రంగు. మొదలైనవన్నీ మళ్ళీ రూపం కిందికొస్తాయి. లేకపోతే రుచి ఉన్నదనుకోండి. రుచిలో మళ్ళీ అంత మాత్రమే ఉండదు. రుచి ఏవేవో రుచులుంటాయి. తీపి, మామిడి పండు తియ్యగా ఉండొచ్చు. లేదా మామిడి పండు పుల్లగా ఉండొచ్చు. లేదా మామిడి పండు సప్పగా ఉండొచ్చు. ఏమైనా ఉండొచ్చు. చాలా ఉండొచ్చు. రుచుల్లో గూడా మళ్ళీ. లేదా వాసన, సువాసన ఉండొచ్చు. లేదా వాసన దుర్వాసన ఉండొచ్చు. దానిష్టం. మనమేం చెప్పలేము. అదెందుకట్లా ఉంటుంది అంటే. ఇప్పుడు స్పర్శ మళ్ళీ ఇక్కడికే అయిపోలేదు గదా! స్పర్శ గూడా మెత్తగా ఉన్నది అన్న స్పర్శ. లేదా గట్టిగా ఉన్నది అన్న స్పర్శ. లేదా గుచ్చుకుంటున్నది అన్న స్పర్శ. లేదా సుఖంగా ఉన్నది అన్న స్పర్శ. లేదా దుఃఖం కలిగిస్తున్నది అన్న స్పర్శ. ఏదో రకంగా స్పర్శలుంటాయి మళ్ళీ. ఇవన్నీ దానికి సంబంధించిన విషయాలు. ఎందుకివన్నీ ఇట్లా రాస్తున్నాను అంటే, అది ఎంతగా రకరకాలుగా ఆవరించి ఉన్నది అది మాయా జాలము అని చెప్పారు గదా! అది అర్థం చేసుకుంటాము అని చెప్తున్నాను.
అది ఇన్ని రకాలుగా స్పర్శము, ముక్కు వాసన పైకెళ్తుంది. తర్వాత చర్మము. ఇదెందుకు అంటే కొంతమంది మీలో ప్రాబబ్లీ ఈ హోంవర్క్ చేస్తారు. కొంతమంది చెయ్యరు. కాబట్టి నేనే చూపిస్తున్నాను. ఎవరు చేసుకుంటే వాళ్ళకి విషయం అర్థమవుతుంది. ఆలోచించుకోవచ్చు. దీంట్లో ఎన్ని నేను కంట్రోల్ చేయగలుగుతున్నాను అని. ఇప్పుడు శబ్దం ఉన్నదనుకోండి. శబ్దము సుఖం కలిగిస్తున్నది. శబ్దము మంద్ర స్థాయిలో ఉన్నది. శబ్దము చాలా గట్టిగా తారాస్థాయిలో ఉన్నది అని శబ్దాలు మళ్ళీ రకాలుంటాయి. ఇప్పుడు మనసేం చేస్తుందంటే వీటన్నింటిని చూస్తుంటుంది. మనస్సు వీటన్నింటిని చూస్తుంటుంది. చూస్తూ వాటన్నింటిని తెలుసుకుంటూ ఉంటుంది. ఈ మనసు ఇక్కడ గూర్చొని కన్నన్న ఇంద్రియాన్ని బెట్టుకుని ఏదైనా ఒక పదార్థం ఉంది అంటే దాని ఆకారము, దాని సైజు, దాని రంగు అవి రూపాలువి. అది తియ్యగా ఉందా? పుల్లగా ఉందా? అది చక్కటి వాసనొస్తుందా? లేదా? అది మెత్తగా ఉందా? గట్టిగా ఉందా? అది మంద్ర స్థాయిలో ఉందా? చిన్నగా మాట్లాడుతున్నాడా వాడు? పెద్దగా మాట్లాడుతుండా? సౌండ్ ఎంత ఉన్నది? అని ఏవేవో వింటుంది. పోనీ ఇంత మాత్రానికే అర్థమైందా? ఇదేంటి? ఒక్క మామిడి పండుకు. ఒక్క మామిడి పండున్నది అంటే, మనస్సు ఎన్ని వాసనలు పట్టుకుంటుందో చూస్తున్నారా? ఒక్క మామిడి పండు అనగానే, దాని ఆకారము, దాని రూపము, దాని రుచి, దాని రంగు, దాని సైజు, దాని అవైలబిలిటీ, దాని నంబరు చాలా తెలుసుకుంటూ ఉంటుంది అదే పనిగా. వాటన్నింటిని గుర్తుపెట్టుకుంటుంది. ఇవన్నీ జ్ఞాపకాలుగా ఉంటాయి మనస్సులో. వీటినే వాసనలు లేదా జ్ఞాపకాలని పిలుస్తారు. అందుకనే ఇక్కడ మనకు ఈ వాసనల గురించి చెప్తూ ఉన్నారు. విషయాలున్నాయంటే వాసనలుంటాయి. విషయాలున్నాయంటే వాసనలుంటాయి అని చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఇంత మాత్రమే అయిపోలేదు. ఆ వాసనలు ఏవైతే జ్ఞాపకాలు అని పిలుస్తామో అంత మాత్రమే అయిపోలేదు. అంత డైరెక్ట్‌గా అది వాసనలు, జ్ఞాపకాలు పట్టుకోదు. అదేం చేస్తుందంటే మళ్ళీ ఈ ఇంద్రియాలు దానికి కనెక్ట్ అవ్వాలి గదా! కనెక్షన్ తాడొకటుండాలి. ఇంద్రియాలు దానికి తగులుకుని ఉండడానికి. ఎందుకంటే అవి విడిపోయి ఉన్న విషయాలు. ఇది ఇంద్రియాలు స్థూల దేహానికి సంబంధించింది. మనసు సూక్ష్మ దేహము. ఈ స్థూల దేహానికి, సూక్ష్మ దేహానికి మధ్యలో కనెక్షన్ ఉండాలి. అవి గుణాలు. ఈ గుణాలు మళ్ళీ 3 రకాలుగా ఉంటాయని చెప్తారు మన వాళ్ళు మనకు. ఈ గుణాలు ఏదో తమో గుణము లేదా రజోగుణము లేదా సత్వగుణము. ఇప్పుడు చూస్తున్నారా ఎన్ని ఉన్నాయో? ఒక్క పిచ్చి మామిడి పండు మీరు తినాలి అనుకున్నారు అంటే, ఇన్ని తగులుకుని ఉంటాయి. మొత్తము వల ఇదంతా. దీన్ని మీరు కట్ చెయ్యాలి అంటే, ఎక్కడి నుంచి మొదలుబెడుతున్నారు? ఇన్నాళ్లుగా వింటున్నారు. ప్రతి వాళ్ళు ఇన్నాళ్లుగా ఇవి ఇట్లా ఉంటాయి గదా! వీటిని కట్ జేయాలి గదా! అని మీరు వింటూ వస్తూ ఉన్నారు గదా! ఎంతమంది ఎంతవరకు చేయగలిగారు అని చూసుకుంటూ ఉంటే తెలుస్తూ ఉంటుంది. అంత తొందరగా తెమిలే విషయం గాదు. అసలు తెలియని గూడా తెలీదు. ఎట్లా చెయ్యాలి అని గూడా తెలియదు. పోనీ ఇంత మాత్రానికే అయిపోయిందా? ఇంత మాత్రానికే అయిపోయిందా? తన్మాత్రలేవో ఉన్నాయి. లేదా ఏదో గుణాలేవో ఉన్నాయి. లేదా ఆకారాలు అట్లాంటివేవో ఉన్నాయి. లేదా వాసనలు, జ్ఞాపకాలేవో ఉన్నాయంటే అయిపోలేదు. రూపము, రుచి, వాసన, స్పర్శ, శబ్దమే కాక ఇంకొక అందం గూడా ఉన్నది మనకు. ఇంకా ఒకటెందుకు 5 ఉన్నాయి. మళ్ళీ అవి గూడా చూద్దాము. వీటిని ఇంకా కర్మేంద్రియాలని జెప్తారు. వాక్ ఒక ఇంద్రియము. ఈ వాక్ ద్వారా మనసేం చేస్తుంది? లోక వ్యవహారాలన్నీ చేస్తుంటుంది.
మన మనసు వాక్కులను బెట్టుకొని లోక వ్యవహారాలన్నీ నడిపిస్తూ ఉంటుంది. దానికి ఇంద్రియమేమి? నోరు. నోరన్న ఇంద్రియాన్ని బెట్టుకొని వాగుతుంటుంది కూర్చొని. అవెన్నుంటాయి? అనంతంగా ఉంటాయి. ఇక్కడ మంద్రమా, తారాస్థాయా అని ఒక 4, 5, 7 లేపోతే గట్టిగా ఉందా, మెత్తగా ఉందా అని ఒకటో, రెండో, మూడో వాసనలు ఏవో దుర్వాసనో, సువాసనో, రుచులేవో 6, రూపాలేవో కొన్ని ఆకారాలు, పరిమాణాలు, నంబర్ అట్లాంటివి కొన్ని చూడొచ్చు. కానీ వాక్కులు అనంతంగా ఉంటాయి లోక వ్యవహారాల కోసం అని చెప్పి ఇంక అందుకని లిస్ట్ రాసుకోవడం గూడా కష్టం మనకి. దాన్ని పక్కన బెడితే ఇంకొక కర్మేంద్రియమేమి? చేతులు. చేతులు గూడా మళ్ళీ లోక వ్యవహారాల కోసమే ఉంటాయి. పట్టుకుంటూ ఉంటాయి, వదిలిపెడుతూ ఉంటాయి. స్పర్శ చూస్తూ ఉంటాయి. ఎందుకంటే చేతులలో ఉన్న చర్మము మోస్ట్‌లీ స్పర్శ చూస్తూ ఉంటుంది కాబట్టి స్పర్శ కూడా చేతుల వల్ల మోస్ట్‌లీ చేతుల వల్ల స్పర్శ జరుగుతూ ఉంటుంది. ఇది టెక్నికల్లీ దాని పనేంటంటే పట్టుకోవడం, వదిలిపెట్టడం మొదలైనవన్నీ చెయ్యాలి. దాని పని అది. అయితే అంత మాత్రానికే అయిపోదు. పట్టుకుంటూ ఉన్న సమయంలో మనకు తడి తెలుస్తూ ఉంటుంది. ఇక్కడ తడి గూడా ఉంటుంది మళ్ళీ మనకు స్పర్శలోనే. గట్టిగా ఉందా? మెత్తగా ఉందా? మృదువుగా ఉందా? అట్లాంటివన్నీ అయిపోయాక తడిగా ఉందా? ఇట్లాంటివన్నీ గూడా అందులో తెలుస్తూ ఉంటాయి మనకి. ఇప్పుడు పట్టుకుంటూ వదిలిపెడుతూ అది స్పర్శలన్నీ తెలుసుకుంటూ ఉంటుంది చెయ్యి. కాబట్టి అదొక గోల మనకి చేతులతో. ఈ చేతులు ఇంద్రియాల్లో పెడదాం గదా! దీన్నిక్కడ పెడదాము. ఆ తర్వాత కాళ్ళున్నాయి. అవి ఊరుకుంటాయా? వాటి పనులు వాటికుంటాయి. అవి నడవడము, నిలబడడము, కూర్చోవడము ఇట్లాంటివన్నీ అది చేస్తూ ఉంటుంది. ఇవన్నీ కాళ్ళు చేస్తూ ఉన్న పనులు. కాళ్ళు చేస్తూ ఉంటాయి. వెళ్ళడం, రావడం చేస్తూ ఉంటాయి కాళ్ళు. అక్కడికే అవ్వలేదు మనకి. నెక్స్ట్ మన పాయువు అని ఒకటుంటుంది. ఈ పదార్థం ఏం చేస్తుంది అంటే, మలమూత్ర విసర్జన చేస్తుంటుంది కూర్చొని. కూర్చొని చేయండి, మీరు నిలబడి చేయండి, ఏదో ఒకటి చేయండి. నేను మధ్య మధ్యలో ఇట్లాంటి కుళ్ళు జోక్స్ కూడా ఏస్తాను. ఎందుకంటే దేహం మీద విరక్తి కలగాలి అది ముఖ్యం. సరే మలమూత్ర విసర్జన కోసము ఈ పాయువు అని ఒకటుంటుంది. ఆ పాయువు అయిపోయిన తర్వాత మైదన సుఖం కోసము దీన్నే ఆనందం అని గూడా పిలుస్తారు. దీని కోసము ఉపస్థ ఉంటుంది. మొత్తం ఎన్నున్నాయి మనకి? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 10 ఓపెనింగ్స్‌లో నుంచి 10 ద్వారాలుగా 10 రంధ్రాల్లో నుంచి మనసు ఇదిగో ఇక్కడ లోక వ్యవహారాల్లోకి జారి జారిపోతూ ఉంటుంది. ఎక్కడ దాన్ని ఆపడం కష్టం. దాన్ని ఆపడం కష్టం. అదేం చేస్తుంది? ఈ ఇంద్రియాల్ని బెట్టుకొని ఆకారం చూస్తూ, దాని పరిమాణం సైజంతా లెక్కలు వేస్తూ సో ఆన్ సో ఫోర్త్ ఆ రూపాన్ని పట్టుకొని ఆ వస్తువులోకి వెళ్తుంది. ఆ వస్తువునింకా వదిలిపెట్టదు. కాబట్టి ఇక్కడున్న మనస్సు డైరెక్ట్‌గా ఇక్కడున్న మామిడి పండునేం పట్టుకోదు. మధ్యలో అదేం చేస్తుంది? గుణాలను పెట్టుకొని, ఆ గుణాలతో ఇంద్రియాలను పట్టుకొని, ఆ ఇంద్రియాలతో వాటి ఆకారం మొదలైన విశేషాలను ఇవి విశేషాలు. విశేషాలు పట్టుకుంటుందది. పట్టుకొని వాటితో అదే పనిగా పోయి రంగు, రుచి, వాసన మొదలైన తన్మాత్రల్ని తగులుకొని అక్కడి నుంచి పదార్థాన్ని పట్టుకుంటుంది.
ఇప్పుడు మీరు 2 రకాలుగా మనస్సుని ఈ పదార్థాల్లో నుంచి డిస్కనెక్ట్ చేయొచ్చు. ఒకటి మామిడి పండు కనిపించకుండా చెయ్యొచ్చు. మామిడి పండు కళ్ళకి కనపడకుండా చెయ్యొచ్చు. కానీ మామిడి పండన్న ఒక్కదానికే ఇన్ని ఉంటే, మామిడి పండు గాకపోతే చింతపండు, చింతపండు గాకపోతే పెన్ను, పెన్ను గాకపోతే ఆకాశం, అది గాకపోతే పక్షి, అది గాకపోతే టేబుల్, అది గాకపోతే ఏదో టీవీ, అది గాకపోతే ఏదో దుమ్ము, అది గాకపోతే ఏదో మట్టి, లేకపోతే ఏదో నీళ్ళు ఏంటో ఉంటాయి ప్రతిదీ శబ్దము. ఆ మాట వినగానే నేను అంటూ ఉండగానే ఆ రూపాలన్నీ టపా 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 మీకు మనసులో కదులుంటాయి. వాటి ఆకారాలు ఆకాశం అనగానే పెద్దది, పక్షి అనగానే చిన్నది, తెల్లది లేతే దాని ఆకారం, దాని రూపం, దాని పరిమాణం. ఏదో చెట్టు అనగానే పలాని సైజు, పలాని రంగు, ఏదో చింతపండు అనగానే పలాని రుచి. అట్లాంటివన్నీ మీలో పైకొచ్చాయి అంటే ఏమి? అన్ని వాసనలు లోపల ఉన్నాయి. అన్ని జ్ఞాపకాలున్నాయి. వాసన అంటే వసించి ఉన్నది అని అర్థం. అన్ని పెట్టుకొని కూర్చున్నది లోపల ఇప్పుడు. అది మాత్రం పెట్టుకొని కూర్చోవడం గాదు. అవన్నీ కలిసి మనసయింది ఇంతకి. అవన్నీ కలిసి మనసయింది. మీరు ఒక్క మామిడి పండుని మాయం జేసినంత మాత్రాన ప్రాబబ్లీ ఒక సముద్రంలో నీటి బొట్టంతా తగ్గుతుందేమో విషయము. విషయము సముద్రంలో నీటి బొట్టంతా ఒకేళ జరుగుతుందేమో, కొంచెం తగ్గుతుందేమో కానీ, అంత మాత్రానికే అయిపోలేదు. మామిడి పండు కనపడకపోయినా గూడా ఇక్కడ కూర్చున్న వాళ్ళు అందరి ముందు ఇప్పుడు రైట్ నౌ ఒక మామిడి పండు ఉందని గాదు గదా! నేను ఆ మాట అనగానే మీ మనసులో ఆ వాసన పైకి లేచింది. ఆ ప్రత్యయం పైకి లేచింది. ప్రత్యయం అని గూడా పిలుస్తారు. ప్రత్యయాలు అంటారు వాటిని. ఆ ప్రత్యయాలు పైకి లేస్తాయి. మీరు ఎన్నని సప్రెస్ చేస్తారు డైరెక్ట్‌గా మామిడి పండును మాయం చేసి, దాని గురించిన ఈ ప్రత్యయాలు, దాని రంగు, రుచి, దాని ఆకారం, దాని ఏదో స్పర్శ అవన్నీ మీరు ఎన్ని మాయం చేయగలరు డైరెక్ట్‌గా? చెయ్యలేరు. కష్టము. మీరు ఈ జన్మంతా ట్రై చేయొచ్చు. ఒక్కొక్క దాన్ని పట్టుకొని, ఒక్కొక్క దాన్ని పట్టుకొని, ఒక్కొక్క దాన్ని పట్టుకొని, దాన్ని నెమ్మదిగా లేకుండా చేద్దాము అని ట్రై చేయొచ్చు. కానీ అది ఎటువంటి వ్యర్థ ప్రయత్నం అంటే, ఒక పెద్ద లాన్ ఉన్నదనుకోండి. ఒక పెద్ద లాన్ ఉన్నది. ఆ లాన్ నిండా గడ్డి పెంచారనుకోండి. మీరు కష్టపడి ఒక్క గడ్డి పరక కట్ చేశారనుకోండి. ఇంకా ఎన్ని గడ్డి పరకలున్నాయి? మిగిలిన ఇంకొక 4, 5 గడ్డి పరకలు కట్ చేసుకుంటూ వచ్చారో, లేతే కొంచెం లాన్ ఒక్కొక్క గడ్డి పరకను పట్టుకొని క్లీన్ చేసుకుంటూ వస్తే, ఇక్కడ మళ్ళీ ఈ గడ్డి పరకలు మళ్ళీ పెరుగుతూనే ఉంటాయి. ఆగుతాయా? ఆగవు గదా! అట్లా పనికి మాలిన ఎక్సర్‌సైజ్ లాగా ఉంటుంది. ఈ జీవితం అయిపోతుంది. ఆ సమయానికి ఈ జీవితం ఖాళీ అయితుంది. మళ్ళీ ఇంకొక జన్మొస్తుంది. మళ్ళీ ఇంకొక కల నడుస్తూ ఉంటుంది. ఆ రకంగా వియోగం వల్ల వస్తువు ఏదైతే వసించి ఉన్నదో మీ మనసులో, దాని యొక్క వియోగం వల్ల దాని యొక్క వాసనలు నశించవు. ఇక్కడ వస్తు వియోగం వల్ల ఇక్కడ వాసన క్షయం ఉండడం కష్టం. అప్పటికప్పుడు ఔట్ ఆఫ్ సైట్, ఔట్ ఆఫ్ మైండ్ అని కొంచెం మర్చిపోయినా గూడా మళ్ళీ టీవీలోనో, ఇంకెక్కడో మామిడి పండు కనపడగానే మళ్ళీ ఆ జ్ఞాపకాలన్నీ అట్లానే ఉంటాయి. మళ్ళీ పైకొస్తాయి. పని చేయదు అట్లా చేయడము. అందుకని మరి ఏం చెయ్యొచ్చు? వీటిని ఈ ఇంద్రియాలను నిగ్రహించడం ఎట్లా? లేదా విశేషాలని తగ్గించుకోవడం ఎట్లా? లేదా తన్మాత్రల్ని కంట్రోల్ చేయడం ఎట్లా? లేదా పదార్థాల్ని కళ్ళ ముందు లేదా చెవులకి వాటికి అందకుండా చేయడం ఎట్లా అని అన్ని రకాలుగా మన వాళ్ళు, మన పూర్వీకులు ప్రయత్నాలు చేశారు. మనం గూడా ఆలోచన చేసుకొని చేయవలసి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మామిడి పండుని మాయం జేయడం వల్ల ఎక్కువ లాభం లేదు గాబట్టి, నెక్స్ట్ దాన్ని రూపాన్ని మామిడి పండు అన్న వాసన మనసులో ఉన్నంత వరకు రూపము, రుచి అవన్నీ ఉంటూనే ఉంటాయి. అవి మాయమవ్వవు. ఆ రూపం జ్ఞాపకం ఉన్నంత వరకు దాని ఆకారం అవన్నీ ఉంటూనే ఉంటాయి. అవి పోవు. కాబట్టి ఏం చేయొచ్చంటే వీటినేం చేయలేం గాబట్టి మోస్ట్‌లీ డైరెక్ట్‌లీ వీటినేం చేయలేం గాబట్టి కన్నును అడ్రెస్ చెయ్యని చెప్తారు. అందుకనే ఇంద్రియాలని వెనక్కి తిప్పని చెప్తారు. నువ్వు తన్మాత్రలను వెనక్కి తిప్పు, పదార్థాల్ని లేకుండా చెయ్యి, విశేషాలను మార్చెయ్యి అని చెప్పరు. ఇంద్రియాలని ఫోకస్ చెయ్యి అని చెప్తారు. దాన్ని ఎట్లా చెయ్యాలి ఏమి అని మనము
కొంచెం ఆలోచన చేద్దాము. నా పర్సనల్ ఎక్స్‌పీరియన్సెస్ తోటి వాటితోటి కలిపి చెప్తాను. కన్ను అన్న ఇంద్రియాన్ని వెనక్కి తిప్పడం ఎట్లా అంటే, మామిడి పండుని లిమిట్ చేస్తాను, చింతపండుని లిమిట్ చేస్తాను, టెక్స్ట్ బుక్‌ని లిమిట్ చేస్తాను కాదు. మొత్తం అన్నీ కలిపి లిమిట్ చేయండి. మొత్తం కలిపి, అన్నీ కలిపి. ఎట్లా అంటే, ఐటెమ్స్ ఎన్నుంటాయో, ఆ నంబర్ ఆఫ్ ఐటెమ్స్ వాటిని తగ్గించండి. మీ ఇంటి చుట్టుపక్కల ఉన్నవన్నీ చాలా భాగము అవే వస్తువులుండేట్టు చేయండి. మనసుకున్న లక్షణం ఏంటంటే, కొత్తది కనిపించకపోతే, కొత్తవేవైనా సరే దానికి కనిపించకపోతే, అది మళ్ళీ కొత్తగా వాసనలను తయారు జేసుకోవడం అన్న ప్రయత్నం చెయ్యదు. అది రోజు చూసినవే చూస్తూ ఉన్నది అంటే పట్టించుకోదు. రోజు చూసినవే చూస్తూ ఉన్నది అంటే అదింకా పట్టించుకోదు. అందుకని ఏం చెయ్యాలంటే, నిన్న గూడా చెప్పుకున్నట్టున్నాం మనము. ఇంతకుముందు చెప్పుకుంటున్నప్పుడు ఇదే విషయాన్ని. ఇంట్లో 5, 6, 7, 8 రూమ్‌లుంటే రూమ్ నంబర్స్ తగ్గించండి. ఇంట్లో 10, 20 సామాన్లుంటే ఆ సామాన్ల నంబర్ తగ్గించండి. మీకు చాలా మంది మనుషులుంటే ఆ నంబర్ తగ్గించండి. ఎంతమందితో లోక వ్యవహారాలు చేస్తున్నారో అవన్నీ తగ్గించారనుకోండి, ఆన్ పర్పస్ అదే పనిగా కూర్చొని లిమిట్ చేయండి. మీరే చెయ్యాలి. కన్ను ఎన్ని చూస్తుంది? కన్ను మామిడి పండు చూస్తుందా? చింతపండు చూస్తుందా? అని ఒక్కొక్క దాన్ని లిమిట్ చేయడం కష్టము. కానీ కన్ను రోజువారీ జీవితంలో డైలీ లైఫ్‌లో చింతపండు కావాలి, ఏదో పలాని కూరగాయలు గావాలి, ఏదో బియ్యం గావాలి, లేతే ఏదో టేబుల్ గావాలి, మంచం గావాలి, బాత్రూమ్ గావాలి, నీళ్లు గావాలి ఇట్లాంటివేవున్నాయో అవి ఎంత తక్కువ కావాలో అంత మాత్రమే అవైలబుల్‌గా ఉండేట్టు మీరు సొంతంగా ప్రయత్నం చేయాలి. అప్పుడేమవుతుందంటే రోజు చూసినవే చూసింది అంటే ఇంకది పట్టించుకోదు. పైగా అది డీసెన్సిటైజ్ అవుతుంది. ఏం చేస్తుందంటే మనసు డీసెన్సిటైజ్ అవుతుందింకా. దానికి ఇంట్రెస్ట్ ఉండదు పోతుంది. దానికి చూడాలన్న ఉద్దేశం ఉండదు. వినాలన్న ఉద్దేశం ఉండదు. అదే పనిగా అదే శబ్దాలు వింటున్నది. అదే మ్యూజిక్ అట్లానే వింటూ ఉన్నది లేదా అదే వాసన, పూల వాసన అదే పనిగా చూస్తూ ఉన్నది లేదా అదే రూపము మళ్ళీ మళ్ళీ చూస్తూ ఉన్నది అంటే ఇంకది పట్టించుకోవడం మానేస్తుంది. కాబట్టి లిమిట్ చేయాలి. అందుకనే మన ఋషులు వాళ్ళేం చేస్తారంటే, ఈ పదార్థాలు ఇవన్నీ ఏవి ఎక్కువున్నాయో మామిడి పళ్ళు ఇంట్లో పిల్లలు, లేతే భార్యాభర్త, లేతే స్నేహితులు, బంధువులు లేదో రకరకాల టీవీ రిమోట్స్ అట్లాంటివన్నీ ఏవేవున్నాయో వాటన్నింటిని వదిలిపెట్టి, ఇంటిని, ఆ రాజ్యాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు అడవికి అని చెప్తారు. ఎందుకంటే వాళ్ళు ఆన్ పర్పస్ పనిగట్టుకుని లిమిట్ చేస్తారు. ఇది ఫస్ట్ స్టెప్. నంబర్ ఆఫ్ ఐటెమ్స్ లిమిట్ చేయడము ఈస్ ద ఫస్ట్ స్టెప్. ఇది చేయలేదనుకోండి, నంబర్ ఆఫ్ ఐటెమ్స్‌ని లిమిట్ చేయలేకపోయారు మీరు అంటే, చాలా ఉన్నాయి. మళ్ళీ కొత్త కొత్తవన్నీ కనిపిస్తూ ఉన్నాయంటే, మళ్ళీ అది కొత్త కొత్త వాసనలన్నీ, జ్ఞాపకాలన్నీ తయారు చేస్తుంటుంది. ఆ రిజర్వాయర్ ఎండిపోదు. కాబట్టి నేనేం చేశానో చెప్తాను. నేనిదే ఇంట్లో ఒక 20 ఏళ్ల నుంచి ఉన్నాను. ఆరో అంతస్తులో ఉంటాను. ముందు వైపు నుంచి చూస్తే సూర్యోదయం కనిపిస్తుంటుంది. కొంచెం పక్కగా చూస్తే చంద్రోదయం కనిపిస్తూ ఉంటుంది. సో ఆన్ సో ఫోర్త్. వెనక నుంచి చూస్తే సూర్యాస్తమయాలవి కనిపిస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి రాత్రిపూట అర్ధరాత్రి మెలుకువొస్తే పెద్దగా కనిపిస్తుంది పౌర్ణమి రోజు చంద్రుడు కిటికీలో నుంచి. మా ఇంటి చుట్టుపక్కల ఇళ్ళు చాలా ఉండవు. చాలా చెట్లుంటాయి, నీళ్లుంటాయి, బాయి ఉంటుంది. అక్కడి నుంచి ఆ నీళ్లు సముద్రంలోకి వెళ్లి కలుస్తూ ఉంటాయి. ఈ చెట్లు చాలా ఉన్నాయి గదా! అందులో ఒకటి బర్డ్ ఐలాండ్ అని పిలుస్తాము నేను, నా కూతురు. ఆ బర్డ్ ఐలాండ్‌లో పక్షులు సాయంత్రం వచ్చి వాలుతూ ఉంటాయి. మళ్ళా చుట్టుపక్కల చాలా చెట్లుంటాయి. ఎందుకో తెలీదు గానీ, ఆ ఒక్క చెట్ల సమూహం మా ఇంటి వెనకాలున్న ఆ చెట్ల సమూహం పైకొచ్చి ఆగుతాయి ఏంటో మరి ప్రతిరోజు రాత్రి. తెల్లగా ఏదో వెన్న ముద్దల్లాగా ఉంటాయి బాతులన్నీ.
పొద్దున పూట చేపలు ఎగురుతూ ఉంటాయి. ఎగిరెగిరి పడుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి తలుపు తీస్తే శబ్దం వినిపిస్తూ ఉంటుంది. కళ్ళకి కనిపిస్తూ ఉంటాయి. ఎగిరి పడుతూ ఉంటే. మెరుస్తూ ఉంటాయి గూడా ఎండ పడి. పైగా గాలి ఎప్పుడు క్లియర్‌గుంటుంది. ఒక్కొక్కసారి డాల్ఫిన్స్ కూడా వెనక బేబీ డాల్ఫిన్స్ ఆడుకోవడానికొస్తాయి. అయితే కానీ కొత్తలో ఒకవేళ ఈ డాల్ఫిన్స్‌ని చూసి, ఎగిరిపడుతున్న చేపల్ని చూసి, చెట్లను చూసి, బాతులను చూసి, సూర్యోదయాలు, సూర్యాస్తమయాలు చూసి, ఆ నీళ్లు చూసి వాటన్నింటికి మనసు ఒకవేళ కదిలినా కూడా 20 ఏళ్లయిపోయింది ఇంకా పట్టించుకోదు కన్ను. అవే చూస్తుంటుంది గాబట్టి, బయట ఉన్నవన్నీ ఎప్పుడైనా ఎవరైనా తప్పిదారి మా ఇంటికొచ్చారంటే, నేను ఒప్పుకొని రానిచ్చానంటే, వాళ్ళివి చూసి ఆశ్చర్యపోతారు. ఎప్పుడైనా రిపేర్ చేయడానికి వాళ్ళొచ్చినప్పుడు గూడా చూసి ఆశ్చర్యపోతుంటారు. మాకేం కొత్త అనిపించదు. బికాజ్ రోజూ చూసేదే. యాక్చువల్‌గా మేము సాయంత్రం పూట కావాలంటే కర్టెన్స్ అవన్నీ వేసేస్తాం గూడా. సూర్యాస్తమయం అవుతూ ఉన్న సమయంలో సంధ్యాకాలపు రాగాలన్నీ అక్కడ రంగులన్నీ కనిపిస్తుంటాయి ఆకాశంలో మేము చూడం. రాత్రిపూట నక్షత్రాలన్నీ క్లియర్‌గా కనిపిస్తున్నాయి మేము చూడం. ఎందుకు చూసి, 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 చూసి ఎక్కువైంది. అవి మారవు. ఆ నంబర్ ఆఫ్ ఐటెమ్స్ మారవు. కొత్తవి రావు. అవే మళ్ళీ, మళ్ళీ చూడడం వల్ల ఇన్నాళ్ళ నుంచి మనసు పట్టించుకోదు. ఇప్పుడు అప్పటినుంచి నేను వర్ణించి, వర్ణించి చెప్తున్నా గూడా మనసు కదలలేదు. బికాజ్ అది చూసి, చూసి అట్లా ఉన్నదది. డీసెన్సిటైజ్ అయ్యుంది. ఇంటి లోపల గూడా వస్తువులు అదే పనిగా తగ్గించుకుంటూ వెళ్ళిపోవడం చేత చాలా ఉండవు. నేను వాడేవి అదే కంచము, అదే స్పూను, అదే టేబులు, అదే కుర్చీ, అదే పుస్తకాలు, అదే మంచము, అదే బాత్రూము, అదే టీవీ. ఇంకవే ఏవి జనరల్‌గా ఏవి నడుస్తూ ఉంటాయో అవే. కొత్తగా తెచ్చుకునేది లేదు, వాడేది లేదు. దాని గురించి ఇంక వేరేగా చేసేదేమీ లేదు. ఇంకింతే విషయము. దాంతో ఏమైందంటే కన్ను చెదరదింక. ఆ రకంగా దాన్ని లిమిట్ చేశాను. అంత మాత్రమే గాదు. పదార్థాలు ఐటెమ్స్ మాత్రమే గాదు. మనుషులు గూడా. పొద్దస్తమానము నేను ఒక కూతురిని చూస్తానేమో, అది బడికెళ్ళే కన్నా ముందు, లేదా బడి నుంచి ఇంటికొచ్చిన తర్వాత, లేదా వీకెండ్ దట్స్ ఆల్. అయిపోయింది ద ఎండ్. నేను ప్రాబబ్లీ బయటికి వెళ్తానేమో ఏమైనా కూరగాయలు తెచ్చుకోవడానికి. అప్పుడు గూడా వెళ్తాను, వస్తాను. అక్కడ మనుషులున్నా గూడా పట్టించుకోను. ఎవరైనా ఇంతకు ముందు నా పూర్వజన్మలో తెలిసిన వాళ్ళలాగా కనిపిస్తే పక్క నుంచి ఎళ్ళిపోతాను దొరకకుండా. లేదా తలదించుకొని కూర్చుంటాను. లేదా ఫోను పట్టుకొని కూర్చుంటాను. తలదించుకొని ఫోను పట్టుకొని ఇన్విజిబిలిటీ క్లోకేసుకున్నట్టు. కాబట్టి నంబర్ ఆఫ్ పీపుల్ కూడా ఐటెమ్సే కాదు. నంబర్ ఆఫ్ పీపుల్‌ని గూడా లిమిట్ చేస్తాను. అనవసరము. ఎక్కువ చూసినా కొద్దీ మనసులో జ్ఞాపకాలు పేరుకుంటూ ఉంటాయి. మనసులో జ్ఞాపకాలు పేరుకుంటుంటాయి గాదు. ఆ జ్ఞాపకాలు పేరుకుంటున్న కొద్దీ మనసు ఆ రకంగా ఎక్స్‌పాండ్ అవుతుంటుంది. అది నశించడం పోయి వ్యాపిస్తుంటుంది. కాబట్టి ఈ 2 చేస్తాను నేను యాక్టివ్‌గా. ఎన్ని వస్తువులు ఇంట్లో గాని, బయట గాని ఉన్నాయి. ఎన్ని మనుషులు ఇంట్లో గాని, బయట గాని ఉన్నాయి అని చాలా సివియర్‌గా లిమిట్ చేయడం వల్ల, కొత్తవేవి ఉండకపోవడం వల్ల నా కన్ను పట్టుకోదు. ఇక్కడ మనం చదువుకోవడానికి వచ్చి కూర్చున్నప్పుడు వాట్సాప్‌లో ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటున్నప్పుడు, ఆ వాట్సాప్‌లో బొమ్మలు కూడా ఉండవు మనకు. ప్రొఫైల్ పిక్కో ఏదో పిలుస్తుంటారు దాన్ని. అది కూడా ఏముండదు. ఊరికనే ఒక బ్లాంక్ సున్నా ఉంటుందక్కడ సర్కిల్ మనిషి ఆకారంలో. దానివల్ల ఏమైందంటే మీరెవరో గూడా నా కంటికి తెలీదు. మీతో మాట్లాడుతుంటాను ఇక్కడ కూర్చొని ప్రతిరోజు. మీ పేరొకటి తెలుసు లోక వ్యవహారం కోసము. కంటికి ఆ రూపం లేదు. కట్ జేశానట్లా. మీరొకవేళ పెట్టినా గూడా వెళ్లి చూసేదేమి లేదు. పట్టించుకోను. ఇప్పుడు ఆ రకంగా కన్నును లిమిట్ చేసి అదెన్ని పట్టుకుంటుంది, దానికి ఎన్ని సప్లై చేస్తున్నాను. ఒక సెపరేట్‌గా మామిడి పండో, సెపరేట్‌గా ఇంకేంటో ఒక పువ్వో అట్లా గాదు. రోజు చూసినవే, 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 చూసినవే. మళ్ళీ కొత్తవి లేకుండా జేయడం. దాంతో ఏమవుతుందంటే అది పట్టించుకోవడం మానేస్తుంది. కన్ను కదలదింక. అంత జాగ్రత్తగా ఉంటే గూడా మనకు ఒక్కొక్కసారి జారిపోయే ప్రమాదం ఉంటుంది. మన భరతుడు పాపము ఇల్లొదిలిపెట్టి, రాజ్యం వదిలిపెట్టి, భార్య బిడ్డల్ని, ఐశ్వర్యాలను వదిలిపెట్టి ఆయన వెళ్ళిపోయాడు. ఎక్కడో ఒక పులహుడో, పులస్త్యుడో వాళ్ళు ఋషులు కట్టుకున్న ఆశ్రమ పదంలో ఈయన చిన్న కుటీరం కట్టుకొని అన్ని వస్తువులు ఐటెమ్స్ లిమిట్ చేశాడు.
పీపుల్‌ని లిమిట్ చేశాడు. అంత చేసి ఆయన కూర్చున్నప్పుడేమైందంటే, బికాస్ డిసెన్సిటైజ్ అయ్యాడు. ఇంక రోజు చూసే చెట్లు. రోజు ఉతికి ఆరేసుకునే ఆయన ఏదో వస్త్రము. రోజు తినే ఆ కుండ పెంకేదో. రోజు పడుకునే ఆ దర్భలేవో. ఇంకింతే. ఆ రకంగా ఎక్స్‌ట్రీమ్‌లీ లిమిటెడ్ నంబర్ పెట్టుకొని ఆయన ప్రయత్నం చేసుకుంటున్నాడు. కంటిని కాపాడుకుంటున్నాడు. కానీ ఏమైందంటే, ఆయన కళ్ళు మూసుకొని కూర్చుంటే గూడా చెవికి శబ్దం వినిపించింది. ఏదో నీళ్లు తాగుతూ ఉన్నట్టుగా. ఆ శబ్దం చెవిలో పడేసరికి కన్ను తెరిచి చూసాడు. దాంతో 2 కళ్ళు, 2 చెవులు అన్న 4 రంధ్రాల్లో నుంచి ఆయన మనసు జారి పతనమైపోయింది పాపం. అంత కష్టముంటుంది. అంత చేస్తే గూడా అంత కష్టముంటుందంటే మరి ఏమి చేయకుండా ఉంటే పోతుంది గదా! అని అనిపిస్తుంది గానీ, ఏమి చేయకుండా ఉంటే ప్రతిరోజు మీరు జారిపోతూనే ఉన్నారు అని తెలుసుకోండి. ఇన్ని రంధ్రాల్లో నుంచి ఇంటి నిండా రంధ్రాలున్నాయి మీకు పతన కారణాలు. బయటంతా ఉన్నాయి మీకు రంధ్రాలు, పతన కారణాలు. ఎన్ని వస్తువుల్లో నుంచి ఎంతగా కన్ను కదులుతున్నది, ఎన్ని వస్తువుల్లో నుంచి, ఎన్ని మనుషుల్లో నుంచి మీరు జారిపోతున్నారని చూసుకోండి. భయం వేయాలి మీకు. అంతగా కంటిని నంబర్ ఆఫ్ ఐటెమ్స్, నంబర్ ఆఫ్ పీపుల్ తోటి ఆయన లిమిట్ చేస్తే గూడా, ఒక్క శబ్దం వినపడి ఆయన పూర్తిగా జారిపోయాడంటే, మనము మొత్తమే కిందనే ఉంటాం ఎప్పుడు చూసినా. పైకొచ్చి ఎక్కడ కూర్చున్నాము? అటువంటప్పుడు మనసుని అదుపులో పెట్టుకోలేము. ఇంకా జ్ఞాపకాలు ఊరుతూనే ఉంటాయి కాబట్టి, నిండుతూనే ఉంటాయి గాబట్టి, వ్యాపిస్తుంటాయి గాబట్టి, మనసెప్పుడు యాక్టివ్‌గా ఉంటుంది గాబట్టి, మోక్షం లేదు, బంధమే ఉంటుంది. ఇంక మూడో విషయం ఏంటంటే, మనసు చూస్తున్నదేదున్నదో, అందులో మీరు నంబర్ ఆఫ్ ఐటెమ్స్, నంబర్ ఆఫ్ పీపుల్ లిమిట్ చేసిన తర్వాత, అవే ఐటెమ్స్ మాటి మాటికి చూపిస్తూ దాన్ని డీసెన్సిటైజ్ చేసిన తర్వాత, మూడోదేం చెయ్యాలి అంటే, మనసుకి అభ్యాసం చెయ్యాలి. మనసుకి ప్రాక్టీస్ చేయించాలి. ఏం ప్రాక్టీస్ అంటే, భేదాలు చూడకుండా, డిఫరెన్సెస్ చూడకుండా, భేదాలు చూడకుండా దానికి అభ్యాసం చేయించాలి. భేదాలు చూడకుండా అభ్యాసం ఎట్లా చెయ్యాలి అంటే, ఇది మంచిది కాదు. ఇది నాకిష్టము. ఇది నాకిష్టం లేదు. ఇది ఇక్కడ దుమ్ము కొట్టుకున్నది. ఇక్కడ దుమ్ము కొట్టుకొని లేదు. అదిగో టీవీలో మర్డర్స్ అవన్నీ ఉంటే నేను చూడలేను. కళ్ళు మూసుకుంటాను. తల తిప్పేసుకుంటాను. అదిగో టీవీలో అయినా సరే, బయటైనా సరే పువ్వులేమైనా కనిపిస్తే, పసిపిల్లలు కనిపిస్తే చూస్తాను. అని ఈ రకంగా మీరు భేదాలు చూస్తూ ఉన్నారు అంటే, అవి వాసనలుగా, ఆ జ్ఞాపకాలుగా మీకు నచ్చని విషయాలు మీరు చూడకుండా తల తిప్పేసుకున్నా, కళ్ళు మూసుకున్నా, మీరు నచ్చేవి కళ్ళప్పగించి చూసినా, మీరేది చేసినా సరే అవి రెండూ గూడా జ్ఞాపకాలుగా మారి ఆ రిజర్వాయర్‌లో కూడుతూ ఉంటాయి. భేదం చూడకుండా కంటికి అభ్యాసం చేయడము ఇది అందుకని ఇక్కడి దాకా కావాలంటే నంబర్ ఆఫ్ ఐటెమ్స్ లిమిట్ చేయడం పెద్ద విషయం గాదు. నంబర్ ఆఫ్ ఐటెమ్స్, పీపుల్స్ లిమిట్ చేయడం నో బిగ్ డీల్. కానీ భేదాలు చూడకుండా మనసుని నిలపడమన్న అభ్యాసం చేయడము చిన్న విషయం గాదు. చాలా కష్టం. నేను నాది అని చూస్తుంది. అయ్యో పాపమని చూస్తుంది. ఆహా! వాడట్లా చేశాడు అని చూస్తుంది. అవన్నీ గూడా వాసనలవుతాయి. అన్నీ జ్ఞాపకాలుగా లోపల ఉంటూ ఉంటాయి. నేను నవలలవన్నీ చదవను. వాటికి దూరంగా ఉంటాను. నేను రామాయణం అట్లాంటివి మాత్రమే చదువుతాను అని ఇన్ని రకాల భేదాలుంటాయి. సత్వంలో గూడా చాలా భేదాలుంటాయి. సత్వంలో గూడా భేద దృష్టి పోదు. తమో, రజో గుణాల్లో భేద దృష్టి ఉంటుంది మనకు ఆల్రెడీ తెలుసు. కానీ సత్వంలో కూడా భేద దృష్టి పోదు. భేదం చూస్తూనే ఉంటుందది. మంచిదైతే చేస్తాను. మంచిది కాకపోతే చెయ్యను. అని భేదం చూస్తూ ఉంటుంది. కన్ను ఏదో ఒక జీవి ఉన్నదనుకోండి. ఎవరో మర్డర్ చేస్తున్నాడు లేతే ఇంకేంటో చేస్తున్నాడంటే నేను చూడను, కళ్ళు తిప్పుకుంటాను, తల తిప్పేస్తానంటే సరే. ఏదైనా ఎవడైనా చక్కగా పాటలు పాడుతున్నాడు, వాడి ముఖం చాలా అందంగా ఉందంటే చూస్తానంటే సరే. కానీ ఇంకా అన్యాయం ఏంటంటే, మనకు అలవాటైన రూపాలైతే మనకేమనిపించదు. మనకు అలవాటైన రూపాలేవున్నాయో, మనం జనరల్‌గా చూసే చేపలు, పిట్టలు
ఇట్లాంటివి చూస్తే మనకేమి ఆశ్చర్యం అనిపించదు. మనకి యాక్చువల్‌గా నచ్చుతుంది, చూడాలని అనిపిస్తుంది. కానీ అదే ప్రపంచంలో ఎక్కడో కొన్ని రకాల జీవులున్నాయనుకోండి. అవి తల దగ్గర కంటితోటున్నాయి. కాళ్ళు, చేతులు చాలా పొడుగ్గా ఉన్నాయి. అట్లాంటివేవైనా జీవులు సముద్రాల్లో గాని, లోతుల్లో ఎక్కడైనా ఉన్నాయని డిస్కవరీ ఛానెల్స్ అట్లాంటివి చూపిస్తే చూడబుద్దవ్వదు ఒక్కొక్కసారి. ఛానెల్ మార్చేస్తాం. ఎందుకంటే మనకు అలవాటు లేనివి. అలవాటు లేనివి నేను చూడను అని అంటూ ఉంటాం. కాబట్టి అభ్యాసం, ప్రాక్టీస్ ఇంకొకటేం చెయ్యాలి అంటే, అలవాటుందా లేదా గాదు. అలవాటు ఉన్నా లేకపోయినా సరే భేదం చూడరాదు. అలవాటుతో సంబంధం లేదు. కంటి ముందేదైనా కనిపిస్తే చూస్తూ ఉంటుందంతే. ఆ రకంగా మనసుకి అభ్యాసం, ప్రాక్టీస్ చేయడము మీరే చెయ్యాలి. నాకు నచ్చింది కాబట్టి కంటి ముందు కనిపిస్తే నేను చూస్తాను. నాకలవాటయింది కాబట్టి. ఇప్పుడు ఇండియాలో ఏదో మనుషుల రూపాలు చూడడం అలవాటయింది. కాబట్టి అవన్నీ మామూలుగానే కనిపిస్తాయి. కానీ ఒకవేళ చైనా వాళ్ళ ముఖాలు చూస్తే ఏదో ఎబ్బెట్టుగా కనిపిస్తుంది అని అనిపించిందనుకోండి. అవి అలవాటు లేని రూపాలు గాబట్టి, నాకు కొత్తగా అనిపించి చూడాలంటే ఆశ్చర్యంగానో, ఏదో విచిత్రంగానో అనిపిస్తున్నదనుకోండి. రూపాలు చూసి అలవాటు అయిన రూపాలైతే పర్వాలేదు గానీ, అలవాటు లేని రూపాలైతే ఏమో నాకంతగా ఇంట్రెస్ట్ అనిపించదు అంటున్నదనుకోండి మనసు. అప్పుడు దానికి అన్ని రూపాలు ఒక్కటే అని మీరే పనిగట్టుకుని ఆ మనసుకి నేర్పించాలి. ఇక్కడుంటుంది. ఇక్కడ ఈ ప్రాక్టీస్, అభ్యాసం అని ఏం చెప్తారు? సాధన చెయ్యి, అభ్యాసం చెయ్యి, ప్రాక్టీస్ చెయ్యి అని చెప్పేది ఇక్కడ. నంబర్ ఆఫ్ ఐటెమ్స్ పీపుల్స్ లిమిట్ చేస్తాను, డీసెన్సిటైజ్ చేస్తాను కంటిని ఈస్ వన్ థింగ్. కానీ ప్రాక్టీస్ చేయడం అంటే ఇక్కడుంటుంది. భేదాలు చూడకుండా ఉండడము. మంచి లేదు, కొంచి లేదు. ఏది చూసినా సరే కన్ను తిప్పుకోకుండా ఊరికనే చూడ్డం. ఇప్పుడు ఈ రకంగా మన భరతుడికి చేయడం చాత గాలేదు గాబట్టి, కొత్తగా జింక పిల్ల కనపడగానే మనసు జారిపోయింది. ఇప్పుడు ఆహ్, జింక పిల్ల ఉన్నది, వాళ్ళ అమ్మ ఉన్నది ఏదో బిడ్డ జారిపోయింది, గర్భస్రావం అయింది. ఈయన అయ్యో! అనుకున్నాడు అని ఇన్నున్నాయి గదా! ఇన్ని ఎందుకు ఆయన పెట్టుకున్నాడు? ఎందుకు అంటే వాటిని ఇంకా శుద్ధి చేయలేదు. ఆ పక్కనే ఉన్న చెట్టు పైనుంచి ఆకు రాలి పడితే, పండు రాలి పడితే, అట్లానే ఆయన దాన్ని ప్రొటెక్టింగ్ చేయడానికి ట్రై చేసాడా? ఏదో ఒక పిందె ఉన్నది. ఆయన ఇంటి పక్కన ఏదో మామిడి చెట్టు ఉన్నదనుకోండి. రోజు చూసే మామిడి చెట్టు. దానికి రోజు ఏవో కాయలు కాస్తాయి. దానికి సీజన్ వచ్చినప్పుడు కాదు. ఒక పిందె రాలి పడితే, ఇంకా ఆయన లేచిపోయి తప్పించి అయ్యయ్యో! పిందె రాలిపోయిందే అని దాన్ని పట్టుకొచ్చి దాన్ని ఇంట్లో పెట్టుకొని, దాన్ని లాలించి, దాన్ని చక్కగా పెంచడానికి ట్రై చేసి ఇవన్నీ చేస్తాడా? చేయడు గదా! మరెందుకు భేదం చూసాడు రూపాల్లో? అంత భేదం చూస్తాం మనము. అంత భేదం చూస్తాం. ఎక్కడెక్కడ భేదాలు చూస్తామో అసలు తెలియని గూడా తెలీదు. ఆయనకేమి సంబంధమో అన్నీ వదిలిపెట్టి అన్నీ నేను అని తెలుసుకోవడం కోసం ఆయన కూర్చొని తపిస్తున్నవాడు. తనకు వేరుగా ఒక చెట్టున్నది. దానికో కాయ ఉన్నది. కసికాయ రాలి పడింది. నో ప్రాబ్లమ్. ఏదో ఆకు రాలి పడ్డది. నో ప్రాబ్లమ్. కానీ ఇక్కడ జింక పిల్ల ఏదో రాలి పడ్డది. అయ్యయ్యో! అన్నాడు అంటే భేదం చూస్తూ ఉన్నాడు కాబట్టే ఆయన బుద్ధి నిలబడలేదు. జారిపోయింది. మనము మన మనసుకి ఈ రకంగా భేదాలు చూడకుండా ఉండే విధంగా అలవాటు చేయాలి. ఒకవేళ మీరక్కడ కూర్చొని ఏదో టీవీ చూస్తూ ఉన్నారనుకోండి. అప్పుడు మీ కూతురో, మీ కొడుకో ఏదో కూరగాయలో, పళ్ళో కోస్తూ వేలు కోసుకున్నారనుకోండి. అయ్యయ్యో! అని మనసు కదిలిందంటే వెంటనే జారిపోయారింక. భేదం చూసారు గదా! మీరు కావాలంటే ధర్మం అనుకోని ఒకవేళ సత్వంలో ఉంటే, రజో, తమో గుణాలతో ఉంటే ఇది పనిచేయదు గానీ, సత్వంలో ఉన్నారనుకోండి. వేలు కోసుకున్నారనుకోండి, మీకు తెలిసిన వాళ్ళెవరో మీ కళ్ళ ముందు. అప్పుడు లేచిపోయి కావాలంటే దానికేమైనా బ్యాండేజ్ వేసి, లేదా బ్యాండెయిడ్ వేసి, లేదా అర్జెంట్ కేర్‌కి తీసుకెళ్ళి ఏం చేయాలో అవి చెయ్యండి. కానీ, అయ్యో! ఇట్లా జరిగిందే అని మనసు కదలకుండా నిలబెట్టడము, అన్న ప్రాక్టీస్ చేయడము, చేస్తేనే కానీ తెలుస్తుంది. చేసిన వాళ్ళకి
మనసు కదలకుండా నిలబెట్టడము అన్న ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి ఎంత కష్టమో అప్పుడు తెలుస్తుంది. పైగా ఇంటి చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, ఇంట్లో ఉన్నవాళ్ళు గూడా, అదిగో పిల్లవాడు చెయ్యి కోసుకుంటే కూతురు చెయ్యి కోసుకుంటే గూడా నువ్వు మనసు కదలకుండా అట్లా ఉన్నావా? అని నిష్ఠూరాలాడేవాళ్ళు, మనకు బాగా తెలిసిన వాళ్ళు, మన ఇంట్లో అమ్మో, నాన్నో, భార్యో, భర్తో, మనకు తెలియని వాళ్ళు, అసలు ఇక్కడ కూర్చున్న వాళ్ళు గూడా, ఇక్కడ కూర్చొని ఇవన్నీ వింటూ ఉన్నవాళ్ళు గూడా మళ్ళీ ప్రశ్న వేస్తారు. చూసుకోవా మరి అని. అట్లా చూసుకోవా మరి చూసుకుంటాను. చూస్తే ఏమైంది? నా కూతురు వేలు కోసుకున్నది అన్న రూపంగా నా మనసు అందులో నుంచి జారిపోయింది కదా! మళ్ళీ నిలబెట్టుకోవాల్సొస్తుంది. ఇంకా జారుతుంటుంది నిలబెట్టుకుంటాను, జారుతుంది నిలబెట్టుకుంటాను, జారుతుందని ఎంత కాలము? ఆ వేలు కోసుకున్నది ఏదో బ్యాండేజ్ వేసుకున్నది కొన్నాళ్ళకి తగ్గుతుంది. లేదా దానికి వారం రోజులుగా జ్వరం తగ్గకుండా ఉన్నది, దగ్గు, ముక్కు గారుతున్నది. దానికి నైట్ స్వెట్స్ ఒస్తున్నాయి. సరే నేను చేయగలిగింది నేను చేస్తాను. మనసు కదిలిందా? లేదు. ఆ రకంగా నిలబెట్టగలిగితే ఇంక ఈ అభ్యాసం చాలా కష్టం. ఇంక దీన్ని చేయడం చాలా కష్టం. మిగిలినవన్నీ ఎట్లోకట్లా తట్టుకున్నా గూడా, మిగిలినవన్నీ వేరేగా ఉన్నా గూడా పోనీ నా సొంత దేహానికి ఏమైనా అయితే పట్టించుకోకపోయినా, భార్యకో, భర్తకో ఏమైనా అయితే పెద్దగా అంతగా మనసు కదలకపోయినా, అమ్మకో, నాన్నకో అయితే మేము అంత ఎక్కువగా కదలకపోయినా, బిడ్డలకేమైనా అయిందంటే మాత్రం కదిలిపోతూ ఉన్నది అంటే, అదిగో ఆ ద్వారా మనసు కిందే ఉంటున్నది. అది జారిపోయే ఉంటూ ఉన్నది అని తెలుసుకోవాలి. కాబట్టి భేదాలు చూడకుండా ఉండడము. మంచిది కాబట్టి, మంచిది కాదు కాబట్టి, నాకిష్టము కాబట్టి, నాకిష్టం లేదు కాబట్టి గాదు. కంటి ధర్మం చూస్తుంది పోనీ అని ఏది చూసినా సరే దాన్ని పట్టించుకోకుండా ఎట్లా ప్రాక్టీస్ చేస్తాము? ఎట్లా ప్రాక్టీస్ చేస్తామంటే మనసుకి ఆ లక్షణం ఉంటుంది. ఆటోమేటిక్ రిఫ్లెక్సెస్ అని మనసుకి ఒక లక్షణం ఉంటుంది. ఇప్పుడు రోజు తినే అన్నము, రోజు తోముకునే పళ్ళు, రోజు చేసే స్నానము అవేవున్నాయో వాటిని రోజు చేస్తూ వెళ్తే అప్పుడు దాంతో మనసేమవుతుందంటే కోడింగ్ చేస్తుంది. మనసు కోడింగ్ చేస్తుంది. ఇంద్రియాల్లో ఆ పనులను కోడ్ చేసి పెడుతుంది. కాబట్టి లోకల్‌గా యాక్చువల్‌గా మనసు దానికి తగులుకోకుండా ఉన్నా గూడా ఆ టైంకి పళ్ళు తోముకోవడం, ఆ టైంకి స్నానం చేస్తున్నప్పుడు మనం ఎంత మనసు పెట్టి స్నానం చేస్తాము. లేదా ఏదో వాకింగ్ చేస్తున్నప్పుడు ఎంత మనసు పెట్టి వాకింగ్ చేస్తాము. జనరల్‌గా చేస్తున్న పనులు మనసు ఇంద్రియాల్లో కోడింగ్ చేయగలదు. అట్లా మనసునే పెట్టుకుని ఇంద్రియాల్లో అవి చేసే కర్మలను కోడింగ్ చేయించాలి. అప్పుడేమవుతుందంటే మనసుని మీరు డిస్కనెక్ట్ చేసినా గూడా ఏదో దేహం ఆ ఇంద్రియాలని బెట్టుకుని కర్మలు చేసేస్తూనే ఉంటుంది. దానికి ఆ రిఫ్లెక్స్ యాక్షన్ ఉంటుంది. దానిష్టము ఆటోమేటిక్ ప్రాక్టీసెస్ ఉంటాయి. ఆటోమేటిక్‌గా అది ప్రాక్టీస్ చేయించామంటే ఏపీపీఎల్‌ఈ యాపిల్ అని రాసినప్పుడు, అమ్మ అట్లాంటివి రాసినప్పుడు చిన్నప్పుడు చేతితో రాయడం నేర్పించడం వల్ల, ఇంక ఇప్పుడు కొత్తగా మనము నేర్చుకోవాల్సిన పని లేదు. ఆటోమేటిక్‌గా చెయ్యి రాసేస్తుంటుంది. ఆ రకంగా మనము మనసు ఇంద్రియాలకు కర్మలని పట్టించిందనుకోండి. ఇంద్రియాలకి మనసు కర్మల్ని పట్టించిందనుకోండి. ఇంకప్పుడు మనసు అక్కడ పెట్టవలసిన పని లేదు. కాబట్టి ఆ విధంగా రోజు చేయవలసిన కర్మల్ని మీరు ఇంద్రియాలకి పట్టించి, మళ్ళీ చేయవలసిన పనేమి కొత్త కర్మల్ని పట్టుకోకుండా ఉండాలి. మీరు కొత్త కర్మలు మళ్ళీ పట్టుకోకుండా ఉండాలి. మీరు కొన్ని కర్మలు దేహానికి, ఇంద్రియాలకి అలవాటు చేసి, మళ్ళీ ఎప్పుడు చూసినా అప్పుడు కొత్త కొత్త కర్మలన్నీ పట్టుకున్నారనుకోండి, ఇంకా ఈ ప్రోగ్రామ్ పనిచేయదు. ఎప్పుడు అవే ఐటెమ్స్ ఉండాలి. అవే పీపుల్ ఉండాలి. అవే టాస్క్స్ ఉండాలి. ఇది ముఖ్యం. అవే టాస్క్స్.
మళ్ళీ కొత్త కొత్త కర్మలన్నీ రకరకాలుగా చేసుకుంటూ కూర్చోరాదు. కొత్త కొత్తగా మనుషులన్నీ కలవరాదు. చూస్తూ కూర్చోరాదు. రోజుకి ఎంతమంది మనుషుల్ని చూస్తాను అని లిమిట్ చేయండి. నేను ప్రాబబ్లీ రోజులో ఒక్క మనిషిని చూస్తాను నా కూతురిని. ఇంకంతే అయిపోయింది. టీవీలో ఏమైనా మనుషులు కనిపిస్తే చూస్తాను. ఇంకంతే అయిపోయింది. డైరెక్ట్ వ్యవహారాలు వాటితో లేవు. అవొస్తాయి నేను చూస్తాను. అవే చూస్తూ ఉంటే కూడా మళ్ళీ నాకిష్టం గాబట్టి చూస్తాను. నాకిష్టం లేదు లోక వ్యవహారాలు కాబట్టి చూడను. టీవీలో ఏమొచ్చినా సరే లోక వ్యవహారాలు చూడను. కానీ మాత్రము ఇక్కడ కూర్చొని రామాయణాలు చదువుతానని నాకేం లేదు. నాకు టీవీలో చూసిన లోక వ్యవహారాలైనా సరే, టీవీ సీరియల్స్ అయినా సరే, సినిమాలైనా సరే, ఇక్కడ రామాయణాల్లో చదువుకున్న ఈ డ్రామాలైనా సరే 2 ఒక్కటే అనిపిస్తాయి. రెండిటిని ఒకటేలాగా అనాలిసిస్ చేస్తూ చూస్తాను. ఇక్కడ రామాయణంలో, భాగవతంలో, భారతంలో, ఉపనిషత్తుల్లో రాసిన డ్రామాలకి, టీవీల్లో చూసిన డ్రామాలకి తేడా ఉండదు నాకు. 2 ఒకటే. దానికి ఆ భేదం చూడకుండా అట్లా అభ్యాసం చేయడానికి, ఆ ప్రాక్టీస్ చేయడానికి చాలా కాలం పట్టింది. చేశాను కానీ. ఇక్కడ ఎట్లా అనలైజ్ చేస్తానో అక్కడ కూడా అట్లనే అనలైజ్ చేసుకుంటూ పోతాను. ఇవన్నీ ఒకవేళ చేస్తూ ఉన్నారు అంటే, నాకిష్టమైంది కాబట్టి చేస్తాను. నాకిష్టం లేతే నేను అటు సైడ్ కూడా చూడను. తల తిప్పేసుకుంటాను. దుమ్ముంది కాబట్టి శుద్ధి చేసుకుంటూ కూర్చుంటాను. ఎంత శుద్ధి చేసినా సరే దుమ్ము అట్లానే ఉంటుంది. మళ్ళీ శుద్ధి చేసుకుంటూ కూర్చుంటాను. ఎందుకు? నాకు దుమ్మంటే ఇష్టం లేదు. అని ఈ రకంగా నాకిష్టము, నాకిష్టం లేదు అనుకుని, వాటినే పట్టుకుని కూర్చున్నామంటే, ఆ కన్ను వాటినే చూస్తుంటుంది కాబట్టి, మనసు వాటినే తగులుకుని ఉంటుంది. ఇప్పుడు ఆ విధంగా కన్నుని రిస్ట్రిక్ట్ చేయాలి. నేను ప్రాబబ్లీ నా కంటిని ఆ రకంగా 50% రిస్ట్రిక్ట్ చేశాను. మొత్తం కలిపి నా కంటిని ఒక 50% అట్లా రిస్ట్రిక్టింగ్ చేసుంటాను. చాలా తీవ్రంగా చేస్తాను నేను. మామూలుగా కాదు. ఆ తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఈ కన్ను అట్లా సాధించాను గాబట్టి, దాన్ని కొట్టేస్తాను. ఒకవేళ కొట్టేసే ఆప్షన్ ఏదైనా ఉన్నదను. కన్నుని ఆ రకంగా కంట్రోల్ చేసిన తర్వాత, నాలుక రుచులు. ఈ రుచులతోటి గూడా అంతే. నంబర్ ఆఫ్ ఐటెమ్స్ మనం తినేవి లిమిట్ చేశామనుకోండి. నంబర్ ఆఫ్ ఐటెమ్స్ మనం తినేవి లిమిట్ చేశామంటే, అవే తింటూ ఉన్నామంటే నోరింక పట్టించుకోదు. అదే పప్పన్నం, అదే పెరుగన్నం. అదేదో ఏది తింటామో ఏం అలవాటవుతుందో అవి నంబర్ ఆఫ్ ఐటెమ్స్ లిమిట్ చేసి వాటినే మళ్ళీ తింటే నాలుక గూడా డిసెన్సిటైజ్ అవుతుంది. ఇంక అది ఎక్కువగా నోట్లో పెడితే గూడా పట్టించుకోదు. ఎందుకంటే దానికి అవసరం లేదు. ఇంక కొత్తవేం లేవు. కొత్తగా రుచులు కావాలి అనేది కోరుకున్నదనుకోండి, కొత్త రుచులు లేవు క్యాన్సల్ అని ప్రాక్టీస్ మీరే చెయ్యాలి. ఒకవేళ మీ మనసు నాకు కొత్త రుచులు కావాలి అన్నదనుకోండి, కొత్త రుచులన్నీ క్యాన్సల్ అని మీరే క్యాన్సల్ చేయాలి. ఎందుకు అంటే మీరు దానికి కొత్త కొత్త రుచులు చూపించిన కొద్దీ కొత్త కొత్తగా వాసనలన్నీ అది ఏర్పరచుకుంటుంది. ఇంక నెక్స్ట్ ఏం చెయ్యాలి అంటే భేదాలు చూడొద్దు. తింటూ ఉన్నది ఆరోగ్యానికి హానికరమా? ఆరోగ్యానికి నష్టమా? లేకపోతే తింటూ ఉన్నది నాకు నచ్చిన వాళ్ళు పెట్టారా? తింటూ ఉన్నది నేను చాలా చేసుకున్నానా? తింటూ ఉన్నది చాలా శుచిగా ఉన్నదా? అశుచిగా ఉన్నదా? ఏమీ భేదాలు లేవు. ఆ టైంకి అక్కడ ఏదో ఒకటి ఉన్నది నేను తిన్నాను. ఇంక అంతవరకే. ఆ రకంగా ప్రాక్టీస్ చేయగలిగితే మీరెక్కడో ఎవరో ఇంటికి వెళ్లారు. వాళ్ళేదో పెట్టారు. అది కొత్తదే. కొత్త పదార్థమే. అందుకని నంబర్ ఆఫ్ పీపుల్‌ని లిమిట్ చేయండి ఫస్ట్. అయినా వెళ్ళవలసొస్తే వాళ్ళ ఇంటికి వాళ్ళేదో పెట్టారనుకోండి, ఇంక భేదం చూడొద్దు. మీ ఇంట్లో మీరు తినే పప్పన్నమో, పెరుగన్నమో ఉందో అట్లానే ఉన్నది ఇది గూడా తేడా లేదు అని ఆ రకమైన అభ్యాసము మీ నాలుకకు మీ మనసు ద్వారా మీరే ప్రాక్టీస్ చేయించాలి. వాళ్ళక్కడ పరమాన్నం బెట్టినా సరే, వాళ్ళు బిర్యాన్నం బెట్టినా సరే, నేనింట్లో తిన్న పప్పన్నం లాగానే ఉన్నది. ఏం తేడా లేదు అంతా ఒక్కటే అని ఆ అభ్యాసము మీరే మీ నాలుకకు ఆ భేదం చూడకుండా నేర్పించాలి. లేదా నాకిది అలవాటయిపోయింది గాబట్టి నేను తింటాను.
నాకు 4 గంటలకు టీ తాగడం అలవాటయింది. కాఫీ తాగడం అలవాటయింది. ఉప్పేసుకొని తినడం అలవాటయింది. లేదా తెల్లన్నం తినడం అలవాటయింది. లేదా కీనువ తినడం అలవాటయింది. లేదా పాస్తా తినడం అలవాటయింది కాబట్టి మింగుతాను గాదు. ఆ దేహానికి ఆకలి వేసినప్పుడు ఏది ఉంటే అది తింటుంది అని దానికి ఆ రకమైన అలవాటు చేస్తే, నాలుక రుచిని పట్టుకోకుండా మీరు దానికి కోడింగ్ చేశారు అంటే, నాలుక అన్న ఇంద్రియము ఆ కర్మ తినడం అన్న కర్మ చేస్తూ ఉన్న టైంలో అన్నీ ఒకటే అన్న అలవాటు ఒకవేళ మీరు చేయగలిగితే, ఇంక నోట్లో ఏది పెట్టుకున్నా సరే నాలుక పట్టించుకోదు గాబట్టి, మీ మనసు తగులుకోదు. ఆ విధంగా మనసుని మీరు దాన్నించి దూరం చెయ్యొచ్చు. ఆ విధంగా నాలుకను వెనక్కి తిప్పొచ్చు ఇంద్రియాల్లో లేకుండా. తింటూ ఉన్న పదార్థము గారా, అరిసా, ఇంకేంటోనా గాదు. ఏదైనా సరే అంతా ఒకటే అని మీరు ఆ రకంగా అభ్యాసం చేస్తే నాలుక పోయి తియ్యగా ఉన్నది గారా, పుల్లగా ఉన్నది ఇంకేంటో పండు, చప్పగా ఉన్నది ఇంకేంటో సలిమిడి ముద్ద అని పట్టించుకోకుండా, రుచులు చూసుకోకుండా పదార్థాల్ని వదిలిపెట్టేస్తుంది మనస్సు. నాలుకని మీరు ఈ రకంగా భేదం చూడొద్దు అనే అలవాటు అభ్యాసం చేయిస్తే, ఆ నాలుక రుచులు చూడడం మానేస్తే, దాంతో మనస్సు పదార్థాల్ని పట్టుకోవడం మానేస్తుంది. మళ్ళీ కొత్త కొత్త రుచులన్నీ దానికి చూపించకుండా ఉంటే, ఇంకా ఆ రకంగా అది వెనక్కి తిరుగుతుంది. నాకు ఈ ప్రాక్టీస్ నేను మొదలుపెట్టిన కొత్తలో కష్టమైనా గూడా నేనిది తింటానని గాని, తిననని గాని పట్టించుకోకుండా చేస్తూ రావడం వల్ల ఇప్పుడేం జరిగిందంటే, అసలు నాలుక వద్దని చెప్తున్నది. వద్దు, తినొద్దు అని. కొద్ది నెలలయింది నోట్లో ఏమైనా పెట్టుకుంటే గూడా, అవసరం లేదు వద్దు. ఆకలి కోసం ఎంత తినాలో అంతవరకే తప్ప, ఈ రుచి బాగుంది, బాలేదు గాదు. వద్దు అని చెప్తుంది నా నాలుక. వద్దు అని చెప్తుంది. అసలు యాక్చువల్‌గా దానికి ఇంకా ఎక్స్‌ట్రీమ్ కోడింగ్ అయింది అది. ఎట్లా జరిగిందో తెలీదు గానీ, వద్దు పట్టించుకోవద్దు అని నా మనసుతో నా నాలుకకు చెప్పించి, చెప్పించి, చెప్పించి ఇప్పుడు అదసలు ఏది పట్టించుకోవడం మానేసింది. నోట్లో ఏమైనా దానికి అవసరం లేనిది పెడితే అది తినడం మానేసింది. అది యాక్చువల్‌గా అలవాటు ప్రకారం ఎందుకంటే ఆ కోడింగ్ ఉంది గాబట్టి, ఆ నోరన్న ఇంద్రియం, నాలుక అన్న ఇంద్రియానికి అదొకటుంది గాబట్టి, నోరేదో నములుతుంటుంది, గొంతేదో మింగుతుంటుంది. ఇది పట్టించుకోదు. ఒక్కొక్కసారి అవసరం లేదని కారంగా, సప్పగా ఉన్న పదార్థాలు తింటే గూడా కారంగా ఉన్నట్టు అనిపిస్తుంది. తినబుద్దవ్వకుండా ఇంక మానేయడం మొదలయింది. ఆ రకంగా ఆల్‌మోస్ట్ 50% నాలుకతోటే అభ్యాసం చేయించడం వల్ల అదే పట్టించుకోవడం మానేసింది. అట్లా ఒకవేళ మీరు చేయగలిగితే, నాకు అలవాటయింది గాబట్టి తింటాను. అలవాటు ఏది కాదు. తినడము ఏది గూడా మనకు పుట్టినప్పటి నుంచి అలవాటవ్వడం అన్నది ఉండదు. పుట్టినప్పటి నుంచి ప్రతిది ఏదో ఒకటి తినడము మనకు అలవాటయి ఉన్నదని ఉండదు. పుట్టిన తర్వాత మన పెద్దవాళ్ళు బలవంతంగా మనకు ఒక్కొక్కటి నేర్పిస్తారు. అవన్నీ గూడా ప్రతిది మీరు మామిడికాయ పచ్చడి తినండి, ఉప్పేసుకొని మింగండి ఏదైనా చేయండి గానీ, మీరు బిర్యానీ తినండి, మీరింకేదైనా తినండి. చిన్నప్పటి నుంచి పనిగట్టుకుని షోడశ కర్మల్లో అదొక పనికిమాలిన కర్మ ఒకటి పెట్టుకొని, అవసరం గాబట్టి దేహ పోషణకు, అందులో అన్నప్రాసన అని ఒక కర్మ ఉంటుంది సంస్కారం. దాన్ని బెట్టి ఇంక అక్కడి నుంచి మొదలుపెట్టి బలవంతంగా నేర్పించుకుంటూ వస్తే, ముందు మన ఇంట్లో పెద్దవాళ్ళు, తర్వాత బయట ఫ్రెండ్స్, తర్వాత మనం సొంతంగా మన నాలుకకు అలవాటు చేసిన రుచులే తప్ప, ఏది గూడా మనకు జన్మతహా వచ్చిన రుచి అన్నది లేదు. ఆ లక్షణం దానికి లేదు. ఆ విషయం ముందు మీరు అర్థం చేసుకొని, అలవాటైపోయింది గాబట్టి తింటాను, ఇష్టం గాబట్టి తింటాను, మంచిది గాబట్టి తింటాను అని మూడో వదిలిపెట్టండి. అలవాటయింది గాబట్టి తింటాను గాదు. ఇష్టం గాబట్టి తింటాను, ఇష్టం లేదు గాబట్టి తినను గాదు. ఇది నాకు మంచిది గాబట్టి తింటాను, మంచిది గాదు గాబట్టి తింటాను గాదు. ఆ టైంకి ఆకలేసింది దేహానికి పనికొచ్చే మేద్యమైన వస్తువంటే దేహానికి పనికొచ్చేది. రాళ్ళు, రప్పలవని ముళ్ళు తినం గదా! దేహానికి పనికొచ్చేది ఎదురుగా ఉన్నది అది తింటాను. ఇంకింతవరకే. ఆ రకంగా నాలుకని మీరు ఒకవేళ కోడ్ చేయగలిగితే, అదే ఆ సంగతి చూసుకుంటుంటుంది. డిసెంగేజ్ అవ్వచ్చు. మీరు డిసెంగేజ్ అవ్వచ్చు. లేకపోతే దాని ద్వారా
ఆ పదార్థాల్లోకి వెళ్ళిపోయి అందులో ఇరుక్కుంటుంది, చిక్కుకుంటుంది మీ మనసు. ఇంక తర్వాత ముక్కు. ముక్కు గూడా ఇంతే. డీసెన్సిటైజ్ అవ్వడానికి ఫస్ట్ ఉంటుంది ముక్కు. దానికి అవే వాసనలు మళ్ళీ మళ్ళీ చూపించారంటే మాత్రం దానికింక వాసన పట్టుకోవడం తెలీదు. అది విచిత్రమైన లక్షణంతోటుంటుంది. అవే మల్లెపూల వాసనలు మీరు ప్రొలాంగ్డ్ పీరియడ్‌లో చూపించారంటే ఇంక దానికి ఆ వాసన పట్టుకునే శక్తి ఉండదు. పట్టించుకోదది. లేదా దుర్గంధం ఉన్నదనుకోండి, మీ ఇంటి పక్కనే బాత్రూమ్ ఉన్నది. అది ఎప్పుడు వాసనొస్తున్నది అంటే, కొన్నాళ్ళకి ఆ వాసన గూడా పట్టించుకోదింక ముక్కు. కాబట్టి డీసెన్సిటైజ్ చేయడం ముక్కుతో చాలా సులువు. అట్లానే దానికి కొత్త కొత్త వాసనలన్నీ చూపించకుండా, వాసనలను కూడా లిమిట్ చేసి, దాన్నట్లా మెయింటైన్ చేయొచ్చు. ఇంకొకటేంటంటే, ఈ రకమైన అభ్యాసం మీరు చాలా ఎక్కువగా చేస్తూ వెళ్లారనుకోండి, ఎంతవరకు డీసెన్సిటైజ్ అవుతుందంటే, మనసుతో ఎప్పుడు చూసినా ముక్కుకు పట్టించుకోకు నీకు సంబంధం లేని విషయము. ఆ వాసన పట్టించుకోకు నీకు సంబంధం లేని విషయము. ఈ వాసన పట్టించుకోకు నీకు సంబంధం లేని విషయము. అని మాటి, 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 మాటికి ముక్కన్న ఇంద్రియానికి మీరు కోడింగ్ చేశారనుకోండి. అప్పుడేమవుతుందంటే నాకు జరిగింది గాబట్టి చెప్తున్నాను. నాకు అస్సలు వాసనలు నా ముక్కుకసలు వాసనలు తెలియవు. 90% వాసనలు నాకు తెలియవు. ఎట్లా ఉంటుంది అంటే, నేను యూజువల్లీ ఒకటే టైంలో అన్ని పనులు చేయడానికి ట్రై చేస్తాను. లౌకికమైన కర్మలు చేయాలంటే, వంట చేస్తున్న టైంలోనే కిచెన్ క్లీన్ చేస్తాను. వంట చేస్తుంటేనే అంట్లు తోముతాను. వంట చేస్తున్న ఎందుకంటే, టమాటాలు ఉడకాలి, లేతే ఏదో ఉల్లిపాయలు వేగాలి ఇట్లాంటివేమైనా ఉన్న టైంలోనే, గబగబా అంట్లు తోమడం ఒకరోజు, లేదా అంట్లు తీసి పెట్టడము ఒకరోజు అట్లాంటివేమైనా చేస్తుంటాను. ఇటు తిరిగి చేస్తాను గదా! అక్కడ ఒకవేళ గిన్నెలో పప్పు ఏదైనా మాడిపోతున్నా గూడా, ఆ మాడు వాసన కూడా రాదు. లేదా ఇంటి నిండా నా కూతురు పర్ఫ్యూమ్స్ అవన్నీ కొనుక్కొని పెట్టుకుంటే గూడా, అది వేసుకున్నా సరే నాకు ఆ వాసన రాదు. అసలు రాదంతే. చాలా తక్కువ ఈ డిఫెన్స్ మెకానిజంలో నుంచి ఈ తడిక ఏదైతే నేను ఆవరణ బయట నుంచి వాసనలు లోపలికి రాకుండా ఆపేసానో, అది ఎప్పుడైనా ఎక్కడైనా పల్చగా ఉన్నప్పుడు లీలగా ఏదైనా వాసన తెలుస్తుంది గాబట్టి 10% అక్కడ పెట్టా గానీ, అంత మాత్రం గూడా ముక్కుకి తెలీదసలు. మాక్సిమం అసలు ఏ వాసనలు లోపలికి రావంతే. నేను అన్నం తింటున్నప్పుడు గూడా నేను మామిడి పండు తిన్నా సరే, ఇంకేం తిన్నా సరే, నాకా వాసన ముక్కుకేం రాదు. అక్కడ కళ్ళ ముందున్నది తినాలనిపిస్తే అరటిపండో ఏదో ఒకటి ఉంటే ఆకలేస్తే తింటానింక అంతవరకే. కానీ మాత్రం వాసన లోపలికి రాదు. ఎందుకు అంటే, మనసుకి ఒకవేళ మీరిట్లా ప్రాక్టీస్ చేయించారు అంటే, అది ఇంద్రియాలని కోడింగ్ చేస్తుంది. అప్పుడు మీరు కొత్తగా చేయవలసిందేమీ లేదు. అదే ఇంద్రియమే వెనక్కి తిరుగుతుంది. ఇంద్రియం వెనక్కి తిరగడం అంటే ఇది. నా నాలుక కొత్త రుచులు కోరుకోదు. పెడితే దానికి మంట. ముక్కు అసలు కొత్త వాసనలు చూడనే చూడదు. పట్టుకోనే పట్టుకోదు. నా కూతురు అడిగినా సరే, "ఈ పర్ఫ్యూమ్ బాగుందా? ఆ పర్ఫ్యూమ్ బాగుందా? డియోర్ బాగుందా? ఇంకోటి బాగుందా? షానెల్ బాగుందా?" ఏదైనా సరే నాకొకటే. ఆ! నీవొకటే. తెలీదు. ఇంక నన్నది అయినా అడుగుతుంది అప్పుడప్పుడు. నాకిష్టముంటే ఇది బాగుంది, అది బాగుందని ఏదో ఒకటి చెప్తాను. నాకెక్కువ తెలీదు. అయినా గూడా ఆ సమయానికి ఏదో ఒకటి చెప్తాను. దానికి తెలుసు నాకు వాసనలు తెలీదు. నా ముక్కు డీసెన్సిటైజ్ అయిందని దానికి తెలుసు. ఆ రకంగా ఒకవేళ మనసుకి మీరు చెప్పారంటే, మనసు ఇంద్రియాల్ని నిగ్రహిస్తుంది. దీని గురించి ఒక సైంటిఫిక్ రిసర్చ్ ఉన్నది. నేను చాలా కాలం క్రితం ఒక సైన్స్ వీడియో చూసాను. అందులో ఏమవుతుందంటే, కొంతమంది ఏదో పెద్ద స్ట్రీమర్‌లో వెళ్తుంటారు. అందులో ట్రైలర్స్ ఏవో ఉంటాయి. వాళ్ళు పలానా చోట డాకింగ్ చేసి ట్రైలర్స్ అన్నీ దింపేస్తారు. కానీ, ఒకతను ఒకానొక ట్రైలర్‌లో చిక్కుకుంటాడు. ఆయన్ని చూసుకోరెవరు. ఆయన అందులోనే ఉంటాడు. ఆ లోపల ఉన్నవాడేం చేస్తాడంటే, వాడు నేను మునిగిపోయాననుకుంటాడు. నేను ఈ సముద్రంలో మునిగిపోయాను. నీళ్లు చల్లగా ఉన్నాయి. కాబట్టి నేను మొత్తము ఫ్రీజ్ అయ్యి, ఆ ఫ్రాస్ట్ బైట్‌తో చనిపోతున్నాను అని ఆయన నమ్మాడు. ఆ రకంగా ఆయన మనసు నమ్మేసరికి నిజంగానే ఆయన ఫ్రాస్ట్ బైట్‌తో చనిపోతాడు. కొద్ది రోజుల తర్వాత వాళ్ళు ఆ ట్రైలర్ ఓపెన్ చేసినప్పుడు ఇతను గడ్డగట్టుకుని అంటే ఏదైతే నిజంగా ఆ చల్లటి నీళ్లతో ఉన్న సముద్రంలో ఎవరైనా
పడిపోయినప్పుడు వాళ్ళ శరీరంలో ఎటువంటి మార్పులు కలిగి ఏ విధంగా శరీరము గడ్డకట్టుకుని పోతుందో, అటువంటి లక్షణాలన్నీ ఆ సింప్టమ్స్ బాడీలీ సింప్టమ్స్ ఈయన శరీరంలో కనిపించాయి. యాక్చువల్‌గా అక్కడ అటువంటి ఎన్వైర్న్‌మెంట్ లేదు. కానీ ఆయన నమ్మాడు. కాబట్టి ఆయన మనసు నమ్మింది. కాబట్టి అది రీక్రియేట్ చేస్తుందట్లా. మనసు అట్లా రీక్రియేట్ చేస్తుంది. ఒకవేళ దుమ్ములో ఉన్నాం గాబట్టి నాకు ఆరోగ్యం బాగుండదు, నాకు పడదు అని అనుకున్నారనుకోండి, అటువంటి సెనారియోస్ మనసు రీక్రియేట్ చేయగలదు. దానికంత శక్తి ఉన్నది. నేను ఆ వీడియో చాలా రోజులైంది చూసి. కొద్ది నెలలు దాటిపోయిందో, ఒక సంవత్సరం అయిందో కానీ, ఒకవేళ మళ్ళీ అది కనిపిస్తే నేను లింక్ పెడతాను. మీరు కావాలంటే ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. మనసు చాలా గిమ్మిక్స్ అన్నీ చేస్తుందది మహామాయ. అది యాక్చువల్‌గా మొత్తము సృష్టించగలదు. లేనివన్నీ సృష్టించగలదు. అట్లానే ఇక్కడ వద్దు అని నేను దానికి ఒక పక్క నుంచి అభ్యాసం చేయిస్తుంటే, ముక్కుకి వాసనలు అవసరం లేదు వద్దు, నాలుకకు రుచులు అవసరం లేదు వద్దు అని నేను చూపిస్తూ ఉంటే, అది యాక్చువల్‌గా ఇంద్రియాల్ని ఎంత నిగ్రహిస్తుందంటే, నాలుక కూడా రుచులొద్దు అని ఎదురు తిరుగుతున్నది. ముక్కు కూడా వాసనలు పట్టుకోకుండా తయారయింది. ఇంకా తర్వాత చర్మము. చర్మం గూడా ఇంతే. నేను స్పర్శలకు ఎంత దూరంగా ఉంటానంటే, విచిత్రంగా చేస్తాను నేను. నంబర్ ఆఫ్ ఐటెమ్స్ పట్టుకోవడము, నంబర్ ఆఫ్ పీపుల్‌ని తాకడము 2 ఎక్స్‌ట్రీమ్ లిమిట్ చేసి కూర్చున్నాను. ఎట్లా అంటే నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాననుకోండి, ఇంట్లో ఉన్నంత వరకు అవే అవే వస్తువులు. కొత్త వస్తువులు లేవు, కొత్త స్పర్శలు లేవు. బయటికి వెళ్ళానంటే 2 చేతులకున్న బొటన వేళ్ళు మడిచి, దానిపైన 4 వేళ్ళు ముడిచి, చేతులు అట్లనే బిగతీసి వెళ్తాను. మాది 6 అంతస్తు గాబట్టి ఎలివేటర్ ఉంటుంది. అక్కడ గూడా చూపుడు వేలుతో ఆ ఎలివేటర్ బటన్స్ నొక్కను. మోచేయితో నొక్కుతాను. ఎందుకు అంటే చేతులకి సెన్సిటివిటీ ఎక్కువుంటుంది. స్పర్శ ఎక్కువ తెలుస్తుంటుంది. చేతులకు అరచేతులకు స్పర్శ ఎక్కువ తెలుస్తుంటుంది. మిగిలిన బాడీకి ఎక్కువ తెలీదు. మోచేతికి వాటికి ఎక్కువ స్పర్శ ఉండదు. కాబట్టి అది గూడా ఏమైనా చొక్కాలవి వేసుకుంటాం, లాంగ్ స్లీవ్స్ ఏసుకుంటాం గాబట్టి అది గూడా టచ్ ఉండదు. లిమిట్ ఎంత లిమిట్ చేస్తానంటే టచ్‌ని, అంత లిమిట్ చేస్తాను. ఇంకా తలుపులు తెరుచుకోవడం గూడా ఆటోమేటిక్ డోర్స్ ఉంటాయది. నొక్కితే తలుపు తెరుచుకుంటుంది. మోచేయితోటి నొక్కడం, తలుపులో నుంచి అది తెరుచుకుంటే బయటికెళ్ళడం. కార్‌లో కూర్చోవడం, ఏమైనా కూరగాయలేమన్నా కావాలంటే ఎంత తక్కువ టచ్ చేయాలో అంతవరకు, ఎంత తక్కువ ముట్టుకోవాలో అంతవరకు ముట్టుకోవడం, అది కార్ట్‌లో పెట్టుకోవడం, ఇంట్లో నుంచే తీసుకొని వెళ్తాను బ్యాగ్స్, షాపింగ్ బ్యాగ్స్. అందులో పెట్టుకొని తెస్తాను. ఇంటికి రాగానే చేతులు, కాళ్ళు కడుక్కుంటాను. కొంచెం దూరం వెళ్ళానంటే ఇంటికి రాగానే స్నానం చేస్తాను. ఏ రకమైన స్పర్శలైనా సరే ఎంత తక్కువగా లిమిట్ చేయాలో అంత చేస్తాను. ఇప్పుడు ఇవాళ, ఈరోజు రైట్ నౌ మొత్తం కలిపి నేను బయటికి వెళ్ళింది 0. నిన్న 0. మొన్న 0. నేను ప్రాబబ్లీ బయటికి అసలు వెళ్ళింది కూరగాయల కోసము ప్రాబబ్లీ లాస్ట్ వీక్ వెళ్ళుంటాను. బయటవి ఏవైనా సరే తాకడం అన్నది ఎక్స్‌ట్రీమ్‌లీ రేర్. ఇంట్లోవి అవే వస్తువులుంటాయి. కొత్త కొత్త వస్తువులు లేవు. కొత్తవి తాకేది లేదు. నా కూతురుంటుంది ఇంట్లో. దాని సంగతి అది చూసుకుంటుంటుంది. దాని పక్కన గూడా కూర్చోను. వేరే సోఫా నాదొకటుంది, దానికోటుంది. వేరే వేరే కూర్చుంటాము. దూరం దూరంగా కూర్చుంటాం, తింటాము. ఇంక తిన్నంత సేపు టీవీ ఏమైనా చూస్తాం. ఇంకంతే విషయము. స్పర్శ ఆ రకంగా పూర్తిగా లిమిట్ చేసి కూర్చున్నాను. దాంతో ఏమైంది ఆల్‌మోస్ట్ 80% స్పర్శలేమీ లేవు. కొత్త స్పర్శలు లేవు. కొత్తగా నా మనసు కోడ్ జేసుకొని లోపల నిక్షిప్తం జేసుకోవడానికి అవకాశం లేదు దానికి. ఆ రకంగా చర్మాన్ని ఇప్పుడు ఒకవేళ చర్మం ఏదైనా తాకితే గూడా దానికి అలవాటు లేదు గాబట్టి అది పట్టించుకోదు. ఇంక చెవి కొత్త కొత్తగా ఏమైనా విన్నానా అంటే మోస్ట్‌లీ విన్నవే వింటాను. లేదా నా కూతురు చెప్పే మాటలు వింటాను. లేదా మీరు చెప్తున్న మాటలు వింటాను. లేదా టీవీ చూస్తాను. సో అండ్ సో ఫోర్త్. ఇది మాత్రం కొంచెం ఎక్కువగా ఉన్నది. మిగిలిన వాటికన్నా నేనెంత తగ్గించాను అంటే ప్రాబబ్లీ ఒక 20% తగ్గించానా? ఎందుకు అంటే వేరే మనుషులని చూడను. అవే టీవీ సీరియల్స్, అదే నా కూతురు మాటలు, అవే మీ మాటలు, అవే వింటాను. కొత్త కొత్త మాటలు వినను. కొత్త కొత్తగా వేరే వేరే మనుషులందరితో మాట్లాడను. నేను మనుషులతో మాట్లాడేది గూడా ఎంత లిమిట్ చేస్తానంటే, రోజుకి నా కూతురు కాక ఇంక ఒక్కళ్ళతోటి ఎవరితోటైనా మాట్లాడతాను. మా అమ్మయినా సరే, తమ్ముడైనా సరే, చెల్లెలైనా సరే
ఇంకా ఎవరైనా బంధువులైనా సరే, ఎవరైనా సరే తెలిసిన వాళ్ళైనా సరే, ఎవరైనా ఒక్కళ్ళతోటి కావాలంటే అది గూడా ఎక్కువుండదు. 2, 3 వారాలకొకసారి నా కూతురు కాక ప్రాబబ్లీ ఇంకొకళ్ళతోటి మాట్లాడతాను ఇంకంతే. ఇవాళ నా కూతురు కాక ఇంకొకళ్ళతోటి ఎవరితోటైనా మాట్లాడాననుకోండి, ఇంక ఆ రోజు వేరే ఇంకెవరైనా ఫోను చేస్తే గూడా ఇంక ఎత్తను. నెక్స్ట్ రోజు మాట్లాడతాను వాళ్ళతోటి. ఇంకంతే విషయము. ఆ రకంగా చెవిని వెనక్కి తిప్పుతున్నాను. మళ్ళీ ఎట్లా? ఇది సుఖంగా ఉన్నది ఈ శబ్దము, అది కష్టంగా ఉన్నది ఈ శబ్దము అనేమి లేవు. టీవీలో ఏదొస్తే అది చూస్తుంటాను. ఏది వస్తే అది వింటుంటాను. మళ్ళీ అన్నీ ఊరికే విన్నవి, చూసినవి కూడా ఊరికేనే చూడడం, వినడం చేయను. అనలైజ్ చేస్తాను. పాటైనా సరే దాని లిరిక్స్ చూసుకొని దాన్ని అనలైజ్ చేస్తాను. పాట చాలా ఎక్కువ లోతుగా ఉన్న డీప్ మీనింగ్ తోటి ఉండొచ్చు. లేదా చాలా ఎక్కువ లోతు మీనింగ్ ఏమి ఉండకపోవచ్చు. ఏదైనా సరే జనరల్‌గా అనలైజ్ చేస్తాను, పక్కన పెడతాను. బాగుంది. ఏదైనా సరే బాగుంది. ఏ పాటైనా సరే బాగుంది. ఎవరు పాడినా సరే బాగుంది. అయిపోయింది. ఆ రకంగా చెవిని కంట్రోల్ చేసుకుంటూ తిరుగుతున్నాను. నోరు ఇక్కడ కూర్చున్నప్పుడు మాట్లాడతాను. నా కూతురుతో మాట్లాడతాను. లేదా ఎవరైనా ఒక్కళ్ళతోటి వేరే వాళ్ళతోటి మాట్లాడతాను. నా చేతులు ఎన్ని పట్టుకుంటాను, ఎంత పట్టుకుంటాను అన్నది ఎక్స్‌ట్రీమ్‌లీ లిమిట్ చేసి కూర్చున్నాను. తొందరగా ఏది చేతులు పిడికిలి విప్పను. బయటికి వెళ్ళానంటే పిడికిలి విప్పనసలు. ఒకవేళ నేను నా కూతురు ఇద్దరం ఒకటేసారి బయటికి వెళ్తే, మా ఇద్దరిలో ఎవరమైనా ఒక్కళ్ళము ఏదైనా తాకవలసొస్తే తాకుతాము. ఎందుకంటే ఆల్రెడీ నేను కూరగాయలో, కార్టో తాకానంటే అది ఊరికే పక్కన నిలబడుతుంది. లేతే అది తాకింది అంటే నేను ఎందుకు ఇద్దరికి మళ్ళీ అనవసరంగా. అదేమో ఆరోగ్యం కోసం కోవిడ్ తర్వాత ఎక్స్‌ట్రీమ్‌లీ సివియర్‌గా తయారైంది. నేను జనరల్‌గా ఇట్లా మొండిగా తయారయ్యాను. ఇంకా ఆ తర్వాత కాళ్ళు ఎన్ని చోట్లకి వెళ్తానో, ఏమి చేస్తానో, అత్యవసరమైన కర్మలకి తప్ప వేరే వాటికి కాళ్ళు వాడను. పాయువు మలమూత్ర విసర్జన చెయ్యాలి గాబట్టి, ఇంక తప్పనిసరి గాబట్టి నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ ఉపస్థ మైథున క్రియ లేదు. క్యాన్సెల్. ఆ ఆనందం లేదు. అసలు యాక్చువల్‌గా మన వాళ్ళు ఎక్కడ లిమిట్ చేయమని చెప్తారంటే, నోరు మూసుకో, తగ్గించు మాటలు అని ఇక్కడ చెప్తూ మౌనంగా ఉండు. అప్పుడు నువ్వు మునివవుతావు అని చెప్తారు. 2 ఉపస్థ వాడడం తగ్గించు. మైథున క్రియలు తగ్గించు. స్పర్శ సుఖాలు తగ్గించు. కోరికలు తగ్గించు. బ్రహ్మచర్యం ప్రాక్టీస్ చెయ్యి అని చెప్తారు. ఒకవేళ వానప్రస్థంలోనో, సన్యాసంలోనో, బ్రహ్మచర్యంలోనో ఈ 3 ఆశ్రమాల్లో ఉంటే అసలు ఈ ఉపస్థ వాడడానికి వీల్లేదు. వాళ్ళు ఊర్ధ్వరేతస్కులవ్వాలి. వాళ్ళు రేతోస్ఖలనం కాకుండా చూసుకోవాలి. ఆడవాళ్ళైనా సరే, మగవాళ్ళైనా సరే. గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు ఒకవేళ కోరికలతో ఉండే గృహస్థాశ్రమంలో ఉంటారు గాబట్టి, భర్త సుఖమో, భార్య సుఖమో కావాలి అంటే అది కూడా లిమిట్ చెయ్యి అని యవ్వనంలో ఉన్నప్పుడు నెలకి బహుశః 3, 4 రోజులు లెక్కగట్టి చూపించారు. ఈ రోజుల్లో మాత్రమే కలిసి ఉండండి. మిగిలిన రోజుల్లో అదిగో అమావాస్య వచ్చిందొద్దు. అదిగో పౌర్ణమొచ్చింది వద్దు. అవి పర్వదినాలు. అదిగో ఏవో నిత్య నైమిత్తిక కర్మలు చేయవలసిన రోజులొచ్చాయి వద్దు. అదిగో ఏదో అష్టమొచ్చింది వద్దు. అదిగో ఇంకేంటో వచ్చింది వద్దు అని వద్దు, 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 వద్దు మళ్ళీ ఆమె రజస్వలయినప్పుడు వద్దు అని ఇవన్నీ తీసేసి వద్దు, వద్దు అని చెప్పి నెలకి 2, 3 రోజులేమో పర్మిషన్ ఇచ్చింది మన శాస్త్రము. అంత మాత్రానికి లిమిట్ చెయ్యి నువ్వు గృహస్థాశ్రమంలో ఉంటే. అట్లా ఉంటే పోనీ అది కూడా బ్రహ్మచర్యం అనుకుంటాంలే లెక్క వేసుకుంటాం ఇంక పో అని చెప్పింది. ఈ విషయం మన శాస్త్రాల్లో పాపం చాలా క్లియర్‌గా రాసిపెట్టుంది. మిగిలిన టైంలో మాత్రం దూరంగా ఉండాలి. రేతోస్ఖలనం కాకూడదు. మిగిలిన ఆశ్రమాలకు అసలు అవకాశమే లేదు. వాళ్ళకి రేతోస్ఖలనం కారాదు. కాబట్టి ఈ రకంగా ఉపస్థని కంట్రోల్ చెయ్యి. నువ్వు పాయువునేం చేస్తావులే బాత్రూమ్‌కెళ్ళడం ఏం చేస్తావు? అది ఏం చేయలేవు గాబట్టి, ఉపస్థనైతే చెయ్యి. ఆ తర్వాత కాళ్ళు, చేతులు ఎక్కడెక్కడ తిరుగుతాయో దాన్ని కంట్రోల్ చెయ్యి. ఏమేం పట్టుకుంటున్నావు ఏమి అని చూసుకో. ఏది పడితే అది తాకడం అవన్నీ చేస్తున్నావంటే ఆపేయి. నోటితో ఎంత మాట్లాడుతున్నావో దాన్ని కంట్రోల్ చెయ్యి.
చెవులతో ఎంత వింటున్నావో అది కంట్రోల్ చెయ్యి. పైగా భేదాలు వినకు. భేదాలు ఉన్నాయి కాబట్టి మంచివైతే వింటాను, పిచ్చివైతే వినను అవన్నీ ఇన్ని రూల్స్ అన్నీ పెట్టుకోకు. ఏదో ఒకటి చెవన్న ఇంద్రియానికి చెవిలో పడుతుంటే మంచిది. అలవాటయిపోయిందంటే అది పట్టించుకోదు. ఆ రకంగా ప్రాక్టీస్ చేయించు నీ మనసుతో. చెవి అయిపోయిన తర్వాత చర్మం కూడా అంతే. భార్యను తాకాలి, భర్తను తాకాలి, బిడ్డల్ని తల నిమరాలి ఇట్లాంటివేవైనా ఉన్నాయి. పూలను తాకాలి. ఇట్లాంటివేవైనా ఉన్నాయి అంటే తగ్గించుకో. తగ్గించుకో స్పర్శలను. లిమిట్ చెయ్యి. నంబర్ ఆఫ్ ఐటెమ్స్, నంబర్ ఆఫ్ పీపుల్ నువ్వు తాకుతూ ఉన్నవి లిమిట్ చెయ్యి. మోస్ట్‌లీ అరచేతులకి తెలుస్తూ ఉంటుంది స్పర్శ. మిగిలిన బాడీకి సోఫాలో మెత్తగా కూర్చున్నప్పుడో, ముళ్ళ, రాళ్ళ ప్రాంతాల్లో కూర్చున్నప్పుడో తెలుస్తుంటుంది కానీ, ఎక్కువగా దాంతో తల్లడిల్లిపోకుండా ట్రై చెయ్యి. అట్లా అభ్యాసం చేయించు. నీ చర్మానికి. ముక్కు వాసనలు పట్టుకోకుండా ట్రై చెయ్యి. నాలుక రుచుల కోసం చూడకుండా ట్రై చెయ్యి. అలవాటయిపోయింది గాబట్టి తింటాను. నాకిష్టం గాబట్టి తింటాను. నాకిష్టం లేదు గాబట్టి తినను. నాకు మంచిది గాబట్టి ఇవన్నీ పెట్టుకోకు. ఆకలైతే దేహం తింటుంది. నువ్వు ఊరుకో అని మనసుతో నాలుకకు చెప్పించండి. కంటితో చూసేవి లిమిట్ చేయండి. ఈ రకంగా చేస్తే ఏమవుతుందంటే ఆల్‌మోస్ట్ మీరు ఒక 50, 60% బయట నుంచి లోపలికి వచ్చేవి తగ్గించారనుకోండి. దానివల్ల వెంటనే కలిగే లాభము ఈ శబ్దాలు నాయిస్ పొల్యూషన్. శబ్దాలు, రూపాలు, రసాలు, వాసనలు, స్పర్శలు మొదలైనవన్నీ గూడా రకరకాల చేతులతో, కాళ్ళతో, మాటలతో, ఉపస్థతో పొందే సుఖాలన్నీ గూడా లిమిట్ చేశారనుకోండి, ఆ రంధ్రాలన్నింటిని ఎంతో కొంత అడ్డగిస్తూ పోయారనుకోండి 1%, 2%, 10%, 50% అంతవరకు 60, 70% అట్లా మీరు వాటిని కంట్రోల్ చేస్తూ వెళ్లారంటే, ఆ రంధ్రాలు మూసుకొని పోతూ ఉంటే బయట నుంచి ఈ సౌండ్ పొల్యూషన్ ఇవన్నీ గూడా సౌండ్. శబ్దము, రూపము, రసము, గంధము మొత్తం అన్నీ 9 గూడా. వాయువు ఒక్కటి మలమూత్ర విసర్జన అవయవం పక్కన బెడితే, మిగిలిన 9 గూడా బయట నుంచి ఏవేవో లోపల పడేస్తూ ఉంటాయి. వాటిని మీరు కంట్రోల్ చేశారంటే, మనస్సులో ఆ వాసనలు క్షయమవుతూ ఉంటాయి. తగ్గిపోతూ ఉంటాయి ముందు. చూసిందే చూసి, తిన్నదే తిని, విన్నదే విని, తాకిందే తాకి, చెప్పిందే చెప్పి, ఆ రకంగా మీరు ఉన్నారు అంటే, మనస్సు ఇంక పెద్ద విషయం గాదు గాబట్టి పట్టించుకోదు. ఆ రకంగా మీరు ముని అవ్వచ్చు. అట్లా చెయ్యలేకపోయారు అంటే మాత్రము, ఇంక అదే పనిగా ఆ మనస్సు గుణాలను బెట్టుకుని, ఇంద్రియాల ద్వారా విశేషాలను పట్టుకుని, రకరకాల విషయాలతో పదార్థాలను అంటుకుని ఇంక వెనక్కి రాదు. నేను స్వానుభవంతో చెప్తున్నాను. వీటన్నింటిని రుచులను, వాసనలను వీటన్నింటిని స్పర్శలను వాటిని పనిగట్టుకుని తగ్గించు, తగ్గించని వాటికేం చెప్తాము? మనసుకి చెప్తే మనసు వాటిని తగ్గిస్తూ, తగ్గిస్తూ వస్తున్నది. లోపల ఎంత శాంతిగా ఉంటుందంటే, లోపల ఈ రణగణ ధ్వని తగ్గిపోతూ ఉన్నంత వరకు లోపల జ్ఞానము వృద్ధి జరుగుతూనే ఉన్నది. లోపల జ్ఞానదేహం పెరుగుతూనే ఉంటుంది. బయట ఇవన్నీ ఏవేవో ఉన్నట్టుగా అదే కల్పించి మన మనసు రకరకాల రూపాలతో, నామాలతో అనవసరంగా మనకు బయట ప్రపంచమన్న సాక్ష్యాన్ని ఈ దేహమన్న క్షేత్రంతో చూపిస్తూ ఉంటుంది. మనమేం చెయ్యాలి అంటే, ఆ మనసునే పెట్టుకుని, ఈ క్షేత్రంతో ఈ సాక్ష్యాన్ని తెలుసుకుంటూ ఉన్న ఏ ప్రపంచ జ్ఞానమున్నదో దాన్ని కట్ జేయాలి. మనసుకే చెప్తే అదే ఇంద్రియాల్ని కంట్రోల్ చేస్తుంది. మనసుతోటే ఇంద్రియాల్ని కంట్రోల్ చేయగలరు. మీరు సొంతంగా చెయ్యలేరు. మనసుకి అదే పనిగా వద్దు, 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 వద్దు నాకిష్టం లేదు, నాకిష్టం లేదు, నాకొద్దు అని మీరేమైనా జెప్పుకోండి. మనసుకి వద్దు, 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 వద్దని మీరు నేర్పించారంటే మనసేం చేస్తుంది? వద్దు, వద్దు అని ఇంద్రియాలకి కోడింగ్ చేస్తుంది. ఒకవేళ మనసు అట్లా ఇంద్రియాలకి కోడింగ్ చేస్తే, ఇంద్రియాలు పట్టుకోవడం మానేస్తే మనసుకి తగులుకోవింకా. అదొక్కటే మార్గం. వేరే దారి లేదు. వేరేగా దాన్ని తెలుసుకునేందుకు దారి లేదు. ఇది మొత్తం గలిపి ఇంద్రియాల్ని పదార్థాల్లో నుంచి వెనక్కి తిప్పే ప్రోగ్రామ్.
అమృత బిందువులో పదార్థాల్లో నుంచి, విషయాల్లో నుంచి మనస్సుని వెనక్కి తిప్పే పద్ధతి ఇది. దీనికిదొక్కటే మార్గము. అట్లా నిరోధించవలసి ఉంటుంది. ఎప్పుడైతే ఇంద్రియాల్లో నుంచి తగులుకోకుండా అది వెనక్కి తిరిగి లోపలికొచ్చిందో అప్పుడు మనసుని పట్టేసుకోవచ్చు మీరక్కడే. ఆ ద్వారాలన్నీ సగం సగం మూసుకొని పోతూ ఉంటే పాపం మనసు ఎక్కువగా లోపల లోపలే ఉంటూ దాన్ని లోపల లోపలే మీరు పట్టేసుకోవచ్చు. ఈ రకంగా మీరు ఈ నాలుగో శబ్ద వలయం ఏదున్నదో, శబ్దమన్న మాయా ప్రపంచము ఆవరించి ఉన్నది గదా! చీకట్లలాగా, వలలాగా నెట్‌వర్క్. దాన్ని ఆ శబ్దాల్లో నించే అంటే ఏమి? శబ్ద బ్రహ్మము మన మనసు. దాన్నే బెట్టుకుని ఆ బయట ఉన్న పదార్థాలు అన్న శబ్దాలను, ఇంద్రియాలన్న శబ్దాల ద్వారా బికాజ్ అన్నీ శబ్దాలే. ఇక్కడ మనం చెప్పుకున్నవి మొత్తము శబ్దమే. ఏది అర్థం లేదిందులో. ఏది గూడా అర్థం లేదు. ఇంతవరకు మనం చేస్తున్నది, చేయగలిగింది ఏమి అంటే వీటిలో నుంచి అర్థాన్ని పట్టుకోవడం గాదు. వీటిని పదార్థాల్లో నుంచి మనసుని, ఇంద్రియాల్ని వెనక్కి తిప్పడం. యాక్చువల్‌గా పరమార్థం పట్టుకోవడం గాదు ఇంతవరకు మనం చేసింది. ఇది ఓన్లీ అభ్యాసం చేస్తున్నాము అంటే, ఆచరిస్తూ ఉన్నాము. ఎట్లా మనసేంద్రియాల్ని నిగ్రహించాలి అని మనము ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాము. దీని పేరు సాధన. దీనివల్ల వైరాగ్యం కలుగుతుంది. అయితే కానీ ఇంత మాత్రానికే అయిపోలేదు. మనకు మన ఉపనిషత్ దగ్గర నుంచి పురాణం వరకు ప్రతి శాస్త్రము ఏం నేర్పిస్తుంది అంటే, మనసేంద్రియాల్ని నిగ్రహించడం వల్ల నీకు ఆత్మ తెలియడం అన్నది ఉండదు. ఇది ఓన్లీ వైరాగ్యం. ఆత్మ తెలియాలి అంటే ఆత్మ జ్ఞానము ఉండాలి. కాబట్టి దానికి రెండో పద్ధతి ఒకటి ఉంటుంది. దాని పేరు విచారణ. ఆత్మ విచారణ అని ఉంటుంది. దాని కోసము ఆ అక్షరాన్ని నువ్వు ధ్యానం చెయ్యి. దాని గురించి ఆలోచన చెయ్యి. దాన్ని తెలుసుకోవలసి ఉన్నది. కాబట్టి ఆ విధంగా నువ్వు సదసత్ వివేకం పెంచుకో అని చూపిస్తూ ఉంటుంది. ఇది రెండోది. ఇక్కడి నుంచి మనం అప్పటినుంచి చెప్పుకుంటూ వస్తూ ఉన్నదంతా ఏమి? ఇదంతా శబ్ద ప్రపంచం, శబ్దమయము. ఈ శబ్దాల్లో నుంచి ఆ అక్షర బ్రహ్మము, శబ్ద బ్రహ్మము మనసేదున్నదో దాన్ని ఒకవేళ మీరు వెనక్కి తీశారంటే, ఇవన్నీ క్షయమైపోయే పదార్థాలు. వీటిలో అక్షరమేమి? మనస్సు. అది నశించకుండా ఒక జన్మ నుంచి, ఒక జన్మ నుంచి, ఒక జన్మ నుంచి, ఒక జన్మకొస్తుంటుంది. కానీ దాన్ని క్షయం చెయ్యడము ఎట్లా అని ఏదైతే మీరు ఇంద్రియాల్ని నిగ్రహించి వెనక్కి తిప్పుతున్నారో అదంతా వైరాగ్యం లేదా ఆచరణ, అభ్యాసం, ప్రాక్టీస్ పార్ట్ ఆ భాగము. ఇంక రెండోది ఇవన్నీ లేవు. ఇవన్నీ గూడా నిజంగా లేవు అని తెలుసుకోవడం అన్నది ఒకటుంటుంది. దానికోసం రెండో భాగము మళ్ళీ ఇక్కడి నుంచి మన అమృత బిందువు ఎట్లా దాన్ని తెలుసుకోవాలి అని నేర్పిస్తూ వస్తూ ఉంటుంది. మన భాగవతం కూడా ఏం చెయ్యొచ్చంటే ఇది లింగము. ఇదంతా ఏమున్నదో నువ్వింక ఇక్కడి నుంచి అభ్యాసం అయిపోయింది గదా! ఇంద్రియాల్ని వెనక్కి తిప్పాం గదా! తిప్పాము అన్న ఆలోచనతో అంతవరకొచ్చాము, వైరాగ్యం సాధించాము అన్న ఉద్దేశంతో ఇంకిక్కడి నుంచి జ్ఞానార్జనకి ముందుకు వెళ్దాము. ఇంకిక్కడేం చెయ్యాలంటే మనము ఇవన్నీ గూడా వస్తువులైనా సరే, తన్మాత్రలైనా సరే, ఇంద్రియాలైనా సరే, గుణాలైనా సరే, వాసనలైనా సరే, మనసైనా సరే, ఇవన్నీ గూడా నిజంగా లేవు. నిన్ను నువ్వే వీటిగా చూసుకుంటూ ఉన్నావు. ఎందుకు అంటే ఈ మనసేదున్నదో, ఈ మనస్సు వాసనలతో కూడి ఉంటుంది గదా! ఆ వాసనలు బ్రహ్మవాసనలు. ఇదందుకే మనము శబ్ద బ్రహ్మము అని పిలుస్తాము. బ్రహ్మవాసనలతో నిండి ఉన్నది. ఇప్పుడు విచారణ భాగంలో ఆ సెక్షన్‌లో ఇంద్రియాలన్నీ వెనక్కి తిరిగొచ్చి కూర్చున్నాయి. మనస్సు లోపలే ఉన్నది. అది నిరోధించబడ్డది. నీ హృదయంలోనే అది అడ్డగించబడ్డది అనుకో. నీ మనసుని నువ్వు నీ హృదయాకాశంలోనే
నిరోధించావనుకో, ఇంకా అప్పుడు దానికి నేర్పించవలసింది, అప్పుడు నువ్వు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఈ మనసన్నది కేవలం అద్దం. అది నిన్ను నీకు చూపిస్తూ ఉంటుంది. ఇన్ని పదార్థాలుగా, ఇన్ని రూపాలుగా, ఇన్ని నామాలుగా, ఇన్ని తత్వాలుగా, ఇన్ని లక్షణాలతో, ఇన్ని గుణాలతో ఎన్నిగా చూపించినా గూడా అన్నీ గూడా నువ్వే. నిన్ను నీకు ఏదో అద్దంలో నీ ప్రతిబింబం చూపించినట్టు చూపిస్తూ ఉంటుంది. అయితే ఇదే నువ్వు అని అది చెప్పదు. దానికి తెలియదు. అది ఓన్లీ మాయగా నిన్ను నీకు ఇన్ని రూపాలుగా చూపిస్తుంటుంది. అద్దంలో చూపించినట్టు. నువ్వేం చేయాలంటే అది నేను అని తెలుసుకోవాలి. నువ్వు చూస్తున్న ప్రతిదీ కూడా, నువ్వు వింటున్నది, తింటున్నది, చేస్తున్నది ఏదైనా సరే అన్నీ నేను. నన్ను నేను ఈ రూపంగా చూస్తూ ఉన్నాను అని ఒకవేళ అనుకున్నావు అంటే, ఇంక దానితో వాసనలన్నీ గూడా, ప్రపంచ వాసనలు, లౌకిక వాసనలు, లోక వాసనలన్నీ గూడా బ్రహ్మ వాసనగా మారుతుంది. ఆ బ్రహ్మ వాసన ఎప్పుడు వసించి ఉంటుంది. అది యాక్చువల్‌గా వస్తువు. దాంతో నువ్వు నీకు తెలుస్తుంది. ఆ ఎదురుగా అద్దంలో ఉన్నది నేనే అని నీకు తెలిస్తే ఇంక అయిపోయింది గదా! ఆ అద్దం చూస్తూ అద్దంలో కనిపిస్తున్నవన్నీ ఏవేవో ఉన్నాయి, ఉన్నాయి అనుకున్నంత వరకు నీకు ఆ మోహం ఉంటుంది. నువ్వు నిన్ను నీకు వేరుగా చూస్తూ ఉంటావు. కానీ ఆ అద్దంలో ఉన్నది నేనే అని ఎప్పుడైతే నువ్వు గుర్తిస్తావో, అప్పుడు ఆ మనసే నీకు లింగం అని ఎప్పుడైతే ఆ మనసు నీకు లింగము, లింగితే అనేనైతి అని దేనితోనైతే తెలుసుకుంటారో అనర్థం. నిన్ను నువ్వు తెలుసుకోవడానికి నీ మనసే సాక్ష్యము. నిన్ను నువ్వు తెలుసుకోవడానికి నీ మనసే సాక్ష్యము. ఈ సాక్ష్యంతో, ఈ ప్రమాణంతో నిన్ను నువ్వు తెలుసుకోవలసి ఉన్నది అని వదంతి. చెప్తూ ఉంటారు మన ఋషులు, మన గురువులు అని చెప్తూ ఉన్నారు. అద్దంలాగా ఈ మనసు దేహమన్న ఏదో ఆవరణని పరిచ్ఛిన్నమైపోయిన ఒక తత్వాన్ని అడ్డంగా బెట్టి లోపల, బయట అని మొత్తం జగత్తంతా కల్పించి నిన్నే నీకు ఇన్ని రూపాలుగా చూపిస్తున్నది. నన్నే నేను ఈ మనసన్న అద్దంలో చూస్తూ ఉన్నాను అని నువ్వు అర్థం చేసుకున్నంత వరకు, ఇదిగో ఈ అభ్యాసము సాగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ శబ్దము అర్థమయ్యిందో, ఈ శబ్దమంతా గూడా ఏదైతే అమృత బిందువులో ఇంతగా చెప్పుకుంటూ వస్తూ ఉన్నామో, ఈ శబ్దాలన్నీ అర్థంగా మారాయో, పరమార్థమయ్యాయో, పదార్థాలు గాదు, పరమార్థమయ్యాయో, ఇంకా అప్పుడు మనసు గూడా నీలో లయమవుతుంది. కలలో నుంచి నువ్వు మేల్కున్నట్టు మేల్కుంటావు. ఇంకప్పుడు నువ్వు కొత్తగా చేయవలసింది లేదు. కానీ ఎప్పుడైతే ఆ స్థితి కలగలేదో, ఎంతవరకైతే ఆ స్థితి ఇంకా కలగలేదో, ఏ స్థితి సమాధాన స్థితి లేదా సమాధి స్థితి లేదా సమధీహి స్థితప్రజ్ఞత్వం అని ఏవైనా చెప్తారు. ఆ స్థితికి, ఆ సమాధానానికి వచ్చిందాకా, సమాధి స్థితి కలిగిందాకా ఇదంతా ఎంతవరకు నువ్వు ధారణా ధ్యానంలో చేస్తావు. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహారాల వరకు వచ్చేసరికి వీటన్నింటిని వెనక్కి తిప్పావు గదా! అదంతా వైరాగ్యం పోర్షన్. సాధనా భాగము. అభ్యాసము, ప్రాక్టీస్ మోడల్. ఇంకా తర్వాత ధరించు ఈ విషయాన్ని. ఈ బ్రహ్మాండమంతా గూడా నీ మనసే నీకు అద్దంలాగా నిన్ను నీకు చూపిస్తున్నది అని నువ్వు విచారణ చెయ్యి. ఎప్పుడైతే ఈ ధారణ, ఈ ఇన్ఫర్మేషన్‌ని అవధరించు పట్టుకో. వేదాలు, ఉపనిషత్తులు మొత్తం శాస్త్రాలన్నీ వాంగ్మయమంతా చెప్తూ ఉన్న ఈ విషయాన్ని ధరించు, పట్టుకో. దాన్ని ధ్యానం చెయ్యి. అదే పనిగా చింతనము, ఆలోచన చెయ్యి, విచారించు. ఎప్పుడైతే నువ్వు ఆ సమాధాన స్థితికొచ్చావో, నీ స్థితిలో నువ్వున్నావో, ఇంకప్పుడు మనసు లయమైపోయిందని అర్థము. అక్కడి దాకా వెళ్ళాలి. ఈ రెండూ చెయ్యాలి. కాబట్టి ప్రతిరోజు మనం చేస్తున్న దాంట్లో భేదాలు చూస్తున్నామా? అలవాటైపోయాయని చేస్తున్నామా? మనసు కదిలిపోతూనే ఉన్నదా? కొత్త కొత్తవి కావాలని అనిపిస్తున్నదా? ఇవన్నీ చూసుకోండి. వాటిని కుదించేయండి. సివియర్‌గా కుదించండి. చెయ్యలేను అన్న వాళ్ళ కోసం నేను చెప్పట్లేదు. చెయ్యడం కుదరదు అన్న వాళ్ళ కోసం నేను చెప్పట్లేదు.
చేసే ఉద్దేశం లేదు అన్న వాళ్ళ కోసం నేను చెప్పట్లేదు. చేసేందుకు అవకాశం లేదు అన్న వాళ్ళ కోసం నేను చెప్పట్లేదు. లేదు నేను చేస్తాను అని ఎవడైనా ఒక్కడుంటాడు. వేలలో ఒక్కడుంటాడు. వాడి కోసం చెప్తున్నాను. విన్న వాళ్ళందరూ చేసేస్తారని గాదు. వింటారు. కానీ ఎవరైతే చేస్తాను అని అనుకుంటున్నారో వాళ్ళ కోసం చెప్తున్నాను. ఈ రకంగా మీరు ఇంద్రియాల్ని నిగ్రహించాలి. దానికి భేదం చూడకుండా అభ్యాసం చేయించాలి. అలవాటైపోయాయి గాబట్టి చేస్తున్న అలవాట్లు డైలీ రెగ్యులర్ లైఫ్‌లో నడుస్తూ ఉంటాయి. నాకు సంబంధం లేదు అని చేస్తూ ఉండాలి. మనసు జారిపోతూ ఉంటే ఎప్పటికప్పుడు నిలబెట్టుకుంటూ ఎందుకింత మనసు జారుతుందని చూడాలి. ఈ రకంగా ఎన్నో చేస్తూ ఉంటే కొంత జరుగుతుంది. చాలా కాలం పడుతుంది. చెయ్యాలి అని కోరుకున్న వాళ్ళ కోసం నేను ఇంత ప్రయత్నం చేసి చెప్తూ ఉన్నాను. మీకు పనికొస్తే వాడుకోండి, లేకపోతే మానుకోండి. మీకింక వేరే ఏవైనా ఐడియాస్ ఒస్తే వాటిని ఆచరించండి. వద్దనుకుంటే మీ ఇష్టము. కానీ విషయం మాత్రము ఇది. ఇవాల్టికి నేను ఇక్కడ ఆపుతాను. మళ్ళీ మనము వచ్చే వారం కలిసి కూర్చొని ఇంక ఇక్కడి నుంచి చదువుకుంటూ ముందుకు వెళ్దాము. శుభం భవతు.